హాయ్ అండి. నా పేరు రాజు. నిన్న ఎపిసోడ్ ఎండ్ అయింది కదా! నామినేషన్ దగ్గర నుంచి. సో, ఆ ఎండ్ అయిన కాడ నుంచి ఇక్కడ ఎపిసోడ్ స్టార్ట్ అవుతది. ఇక్కడ యష్మి అండ్ సోనియా మీద డిస్కషన్ జరుగుతుంటది. డిస్కషన్ ఏంటంటే ఆల్రెడీ నిన్న సోనియా అనేసింది కదా! "నువ్వు నా గేమ్ కనిపించట్లేదు అంటున్నావు కదా! నా గేమ్ ఎందుకు కనిపించట్లేదంటే నువ్వు పృథ్వీని, నిఖిల్‌ని చూస్తా ఉన్నావు కాబట్టి నా గేమ్ నీకు కనిపించట్లేదు. నువ్వు నా యాంక చూస్తే గనుక నేనేం చేస్తానో నీకు అర్థమవుతదని" చెప్పేసి సోనియా యష్మిని రెచ్చగొట్టేసి వదిలేస్తది కదా! ఇక్కడ యష్మి అంటదనమాట, పృథ్వీ అండ్ నిఖిల్, నేను వేరే ఇంటెన్షన్‌తో మిమ్మల్ని చూడట్లేదు. ఆవిడకిలాగా నేను మాట్లాడలేను. ఆవిడ మాట్లాడినట్టు నేను మాట్లాడాలంటే 100 మాటలు మాట్లాడగలను కానీ నేనంత దిగజారలేను అని చెప్తది. నెక్స్ట్ పాయింట్ వచ్చి, నేను చెప్తున్నా అదే ఆవిడ అంటది కదా, నేను మదర్ అండ్ సిస్టర్ లాగా ఉన్నానని చెప్పేసి మీతో అంటది కదా! సో, ఆ పేర్లు ఎందుకు తీయడం? అది తీయకుండానే ఉండొచ్చు కదా అన్నట్టుగా యష్మి అంటది. నెక్స్ట్ ఆ ఇద్దరి పేర్లు చెప్పి అలాంటి అటాచ్మెంట్ ఎందుకు యాడ్ చేయడం, అంటే మదర్ అండ్ సిస్టర్ పేరు చెప్పి ఎందుకు యాడ్ చేయడం అని చెప్పేసి మళ్ళీ అంటది. అన్న తర్వాత ఇక్కడ సోనియా, నేనంతా క్లియర్‌గా చెప్పా, నీకు అర్థం కాలేదేమో అన్నట్టుగా అంటది. యష్మి, నేను గేమ్ పరంగానే చూసానమ్మా, నేను గేమ్ పరంగానే చూశాను, నేను వేరే ఏం మాట్లాడతలేదు, నేను గేమ్ పరంగానే చూశానమ్మా అని చెప్తుంది. తర్వాత సోనియా, నేను గేమ్ పరంగా ఫిజికల్‌గా అయితే 100% ఇచ్చా. నీ క్లాన్‌లో ఉన్నప్పుడు కూడా ఇచ్చా. ఆ స్విమ్మింగ్ పూల్ టాస్క్, ఆ టాస్క్ అన్ని టాస్కుల్లోని నేను ఆడతానే ఉన్నానని చెప్పేసి అంటది. సర్లే, నేను అది చూసే మాట్లాడుతున్నాను. నీ గేమ్ చూసే నువ్వెంత బాగా ఆడావు అని చెప్పేసి మాట్లాడుతున్నాను. నువ్వు ఎంతసేపు అమ్మాయిల్ని రాంగ్‌గా పోర్ట్రే చేయడానికి చూస్తున్నావు తప్ప నువ్వు గేమ్ మీద పెట్టిందేమో నాకేం కనిపించలేదని అంటది. తర్వాత ఇంకో పాయింట్ ఏంటంటే, నువ్వు సిస్టర్, మదర్ అండ్ అటాచ్‌మెంట్ హోల్డ్ చేసుకొని నువ్వు ఎదరికెళ్తున్నావు, అది అవసరమే లేదు కదా! ఆ 2 పదాలు ఎందుకు వాడ్డావు అన్నట్టుగా సోనియాని అంటది. నెక్స్ట్, నువ్వు వాళ్ళకి సిస్టరు కాదు, నువ్వు వాళ్ళకి మదరు కాదు, ఇష్టం వచ్చినట్టు వాళ్ళని వాడుకుంటున్నావు. అంటే నువ్వు సిస్టరు కాదు, మదరు కాదు, ఆ పేర్లు చెప్పి నువ్వు వాడుకుంటున్నావు వాళ్ళని చెప్పేసి యష్మి సోనియాని అంటది. నెక్స్ట్ సోనియా, నువ్వు ఏదైనా మాట్లాడుకో నాకేం కాదు అన్నట్టుగా సోనియా అంటది. తర్వాత యష్మి, నువ్వు అంతగా ఆలోచించుంటే వాళ్ళకి నువ్వు అంతగా ఆలోచించావనుకో వాళ్ళకి చెప్పాల్సింది కదా, నా ఇంకా చూడొద్దని చెప్పి నువ్వు చెప్పొచ్చు కదా, నేను చూస్తా ఉంటే నువ్వు చూడకండిరా బాబు అని నువ్వు చెప్పాలి కదా అని చెప్పేసి యష్మి అంటది. నెక్స్ట్, ఏం మాట్లాడుతున్నావు యష్మి, సంబంధం లేకుండా ఏది పడితే అది మాట్లాడుతున్నావు అని చెప్పేసి సోనియా యష్మిని అంటారనమాట. నెక్స్ట్ సోనియా అయిపోయింది కదా, యష్మి, నువ్వు రైజ్ చేసిన పాయింటే కదా, నువ్వు అన్నదే కదా, నేను ఎంతసేపు నువ్వు గేమ్ వాళ్ళు అడ్డట్టుగానే ఆడుతున్నావు అంటే నువ్వే అన్నావు కదా, ఇది నువ్వు రేజ్ చేసిన పాయింటే కాబట్టి నేను మాట్లాడుతున్నానని చెప్పేసి యష్మి అంటది. నెక్స్ట్, ఎగ్స్ టాస్క్లో రెడ్ ఇచ్చినప్పుడు వేరే వాళ్ళు బాగా ఆడారు కదా, అదే మన ఎగ్స్ టాస్క్లోనే నిఖిల్ రెడ్ ఎగ్ ఇస్తాడు కదా, ఇచ్చినప్పుడు నువ్వు చెప్పాల్సింది వేరే వాళ్ళు బాగా ఆడాలి వాళ్ళకి ఇవ్వండి అని యష్మి అంటది. సో, దానికి ఏమంటుంది అంటే, అది తన నిర్ణయం, అది తన గేమ్ ప్లాను, తన ఇష్టం వచ్చినట్టు తను ఇచ్చేస్తాడు, అది నేను ఎలా చెప్తానని చెప్పేసి సోనియా అంటది. అప్పుడు యష్మి దగ్గర నిఖిల్ అన్నాడట, తప్పని పరిస్థితుల్లో తనకి ఇవ్వాల్సి వస్తుంది, తనకి ఇవ్వడం నాకు ఇష్టం లేదు, కానీ తనకి చీఫ్ అవ్వాలని ఉంది, అది కూడా నాతో పోటీ పడాలని తను అనుకుంటుంది, కాబట్టి నేను ఎగ్ తనకి ఇచ్చానని చెప్పేసి నిఖిల్ అంటాడనమాట. ఆ నిఖిల్ యష్మి దగ్గర అన్నాడట, నేను ఇవ్వకూడదు అనుకుని కానీ తప్పని పరిస్థితులు ఇచ్చానని. అదే పాయింట్ యష్మి ఇక్కడ సోనియా దగ్గర చెప్తుంది అనమాట. ఇక్కడ నిఖిల్ని బలి చేసింది అనమాట. నెక్స్ట్ సోనియా, అది అతని గేమ్, నేను తీసుకున్న ఆడిన ఆట కాదంటే, నేను అతని గేమ్లో నాకు ఇచ్చాడు, అయినా అది నేను తీసుకున్న ఆడా ఓడా అది నా ఇష్టం అది అని చెప్పేసి అంటది. యష్మి, నువ్వు గేమ్ ఎక్కడ ఆడావమ్మా, నువ్వు అసలు గేమ్ ఆడట్లేదు. సోనియా, మళ్ళీ ఇద్దరిని యూజ్ చేసుకుంటావు, అసలు నువ్వు గేమ్ ఎక్కడ ఆడావు, వాళ్ళిద్దరిని యూజ్ చేసుకుని గేమ్ ఆడుతుంది తప్ప నీ గేమ్ ఎక్కడుందో వాళ్ళ ముందెట్టుకుని గేమ్ ఆడుతున్నావు అని మళ్ళీ యష్మి సోనియాని అంటది. నెక్స్ట్ సోనియా, ఎగ్స్ తీసుకున్నా ఆడినా ఓడిపోయా, ఇప్పుడు ఏమైంది, నేను హ్యాపీగానే ఉన్నా, ఎగ్స్ తీసుకున్నా ఆడా ఓడిపోయా, నేను హ్యాపీ, ఇప్పుడు నీకు ప్రాబ్లం ఏంటి ఇందులో అని అడిగితే యష్మి ఏమంటుందంటే, నేను గేమ్ ఆడుతున్నా, నీకులా వాళ్ళని తోసేసి పక్కకి నుంచోవడం లేదు, నేనైతే గేమ్ డైరెక్ట్గా ఆడుతున్నా, నీకులాగా ముందు కాలం తోసేసి ఒక పక్కకు పోయి నేను నించోవట్లేదు అని చెప్పేసి మళ్ళీ యష్మి సోనియాకు కౌంటర్ ఇస్తుంది. నెక్స్ట్ సోనియా, నువ్వు చూడదలుచుకుంటలేదు నేను ఆడిన గేమ్ని, నీకు అసలు కనిపించట్లేదు, నువ్వు చూడాలని కూడా అనుకుంటలేదు, నీకు ఎలా కనిపిస్తుంది నేను ఆడిన గేమ్ అని చెప్పేసి సోనియా అంటది. ఓ నైస్, నువ్వు ప్రతి ఒక్కటి చూస్తున్నావు అనమాట, నువ్వు వాళ్ళ మీద పెట్టిన ఇంట్రెస్ట్ టాస్క్ మీద పెడితే బాగుండేది. ఇక్కడ ఏంటి,
ఆ సోనియా ఆట పృథ్వీ అండ్ నిఖిల్ మీద పెట్టిన ఇంట్రెస్ట్ నువ్వు గేమ్ మీద పెడితే గేమ్ బాగా ఆడేదానివి. సో నువ్వు అంత ముందు దాని మీద పెట్టాను అంటది. తర్వాత నీ ఇండివిజువల్ గేమ్ నువ్వు ఆడు, అసలు నువ్వు ఇండివిజువల్ గేమ్ ఆడకుండా వాళ్ళతో గేమ్ ఆడించడానికి నువ్వు టైం అంతా కేటాయిస్తున్నట్టుగా చెప్తుంది. వాళ్ళు రాంగ్ చేస్తున్నారా తప్పు చేస్తున్నారా నీకు అవసరం లేదు, అదంతా నాన్ సెన్స్ అని చెప్పేసి చెప్తుంది అనమాట. అంటే నిఖిల్ పృథ్వీ గేమ్ వాళ్ళ గేమ్ వాళ్ళని ఆడుకో, ఎంతసేపు నువ్వు అలాగే ఇలాగే నువ్వెందుకు చెప్పడం, నీ గేమ్ మీద నువ్వు ఆడుకో అని చెప్పేసి యష్మి సోనియాకి చెప్తుంది. నెక్స్ట్ ఇష్టం వచ్చినట్టు ప్లేట్ ఇటు తిప్పుతావు అటు తిప్పుతావు. నేను ఆల్రెడీ చెప్పాను సోనియా అటు నుంచి ఇటు నుంచి అటు తిప్పుతుంది అని చెప్పేసి చెప్పాను. నిన్న దాని ఎపిసోడ్లో కూడా సేమ్ అంతే. నబీల్ కూడా కుక్కడపల్లి నుంచి మనకొండ నుంచి చార్మినార్ అని చెప్పేసి అక్కడి నుంచి ఇక్కడి నుంచి తిప్పి మళ్ళీ చివరికి ఎక్కడికి పాయింట్ పెట్టుకుని వస్తాను అంటారు కదా. ఇక్కడ యష్మి కూడా అంటది ప్లేట్ అటు తిప్పి ఇటు తిప్పి మళ్ళీ అక్కడికి వచ్చి ఆగుతావు నువ్వు అని చెప్పేసి. సో వీళ్ళందరికీ అర్థమైపోయింది ఆవిడ ఆ పాయింట్ ఈ పాయింట్ అని చివరికి ఏదో పాయింట్ మాట్లాడుతుందని వీళ్ళకి ఒక క్లారిటీ వచ్చేసింది. నెక్స్ట్ నువ్వు ఎదుటోళ్ళు నీ మిస్టేక్స్ చెప్పారనుకో నువ్వు ఎప్పుడు ఒప్పుకోవు, కానీ నువ్వు మాత్రం అవతల వాళ్ళ మిస్టేక్స్ మాత్రం ఏలెత్తి చూపించవచ్చు అన్నట్టుగా యష్మి ఇక్కడ మళ్ళీ ఇంకో కౌంటర్ వేసి ఇవాళ సోనియాకి పప్పుచారు అయిపోయింది అనమాట మొత్తం. ఒక పక్క యష్మి ఫుల్గా వన్ బై వన్ వేస్తానే ఉంటుంది ఒక్కొక్క కౌంటర్. నెక్స్ట్ మరి నేను ఎందుకు ఒప్పుకోవాలి అంటే నువ్వైతే ఒప్పుకోవు, నీకు తప్పు అని చెప్తే నువ్వు ఒప్పుకోవు, కానీ నేను ఒప్పేసుకోవాలా, సరే నేను ఎందుకు ఒప్పుకోవాలి అని చెప్పేసి యష్మి అడిగితే నువ్వు ఒప్పుకోకపోయినా నాకేం పడదు, నాకేం అవ్వదు అన్నట్టుగా చెప్తుంది. ఫరక్ పడదు అది అంటారు కదా, ఆ టైప్ అనమాట. నువ్వు ఒప్పుకో లేకపోతే మానేసుకో, నాకేం ఫరక్ పడదు అన్నట్టుగా సోనియా. అంటే వాళ్ళిద్దరిని చూస్తూ నన్ను చూడలేదు, మరి చూశాను కాబట్టి అన్ని పాయింట్స్ చెప్పాను. నువ్వు అంటున్నావు కదా వాళ్ళిద్దరిని చూసుకొని నన్ను చూడలేదు, నువ్వు వాళ్ళిద్దరినే చూస్తావు అంటే నేను వాళ్ళిద్దరిని చూడకుండా నిన్ను చూశాను కాబట్టి నేను ఇన్ని పాయింట్స్ చెప్పగలిగాను, లేకపోతే నేను ఇన్ని పాయింట్స్ ఎక్కడ చెప్పగలను అంటే నేను అబ్జర్వ్ చేశాను కాబట్టి నీ గురించి ఇన్ని పాయింట్స్ చెప్పాను. అలాంటిదప్పుడు కూడా నువ్వు ఎలా మాట్లాడతావు అలాగని చెప్పేసి మళ్ళీ సోనియాని అడుగుతుంది అనమాట. అప్పుడు సోనియా నీ క్లాన్లో ఉన్నప్పుడు ఆడలేదన్నావు, ఈ క్లాన్లో ఉన్నప్పుడు ఆడలేదంటున్నావు, నువ్వు అసలు నా గేమ్ని ఎక్కడ చూసావు, నన్ను ఎక్కడ చూసావు అని చెప్పేసి మళ్ళీ సోనియా యష్మిని అడుగుతుంది. అప్పుడు యష్మి అంటుంది నువ్వు గేమ్ ఆడుతున్నావో లేదో నేను ప్రతి వారం చూస్తానున్నా గేమ్ ఎంత గొప్పగా ఆడుతున్నావో అన్నట్టుగా మళ్ళీ యష్మి అంటుంది. నెక్స్ట్ యష్మి నువ్వు ఆడలేదని అక్కడ నువ్వు ఆడలేదు, అలాగే నా క్లాన్లో ఉన్నప్పుడు కూడా చెప్పాను నేను నువ్వు సరిగ్గా ఆడలేదు, నువ్వు అసలు సరిగ్గా ఆడలేదని కదా నాగార్జున గారు దగ్గర పెడుతుంది కదా రెడ్లోని, నువ్వు సరిగ్గా ఆడలేదు నేను అనుకున్నంతగా ఆడలేదని చెప్తుంది. అప్పుడు కూడా చెప్తుంది అదే మాట చెప్తాను, నువ్వు సరిగ్గా ఆడలేదు నా క్లాన్లో ఉన్నప్పుడు కూడా నువ్వు సరిగ్గా ఆడలేదని చెప్పేసి యష్మి అంటుంది అనమాట. తర్వాత సోనియా అసలు నీకు క్లారిటీ లేదు, నీకు క్లారిటీ ఉంటే నేను ఆడానో లేదో నీకు తెలుస్తుంది, నీకు క్లారిటీ లేదు అసలు అని చెప్పేసి సోనియా అంటది. సోనియా అంటది నీకు క్లారిటీ లేదు, నువ్వేం మాట్లాడదో నీకు అర్థం అవ్వట్లేదు, నేను గేమ్ ఆడాను నీకు అసలు క్లారిటీ లేదని అంటే యష్మి అబ్బాయిలందరితోనే బాగానే ఉంటా, నెక్స్ట్ అందరి మీద ఫోకస్గానే ఉంటా, నెక్స్ట్ ఏంటంటే గేమ్ వచ్చినప్పుడు గేమ్లో చాలా ఫోకస్డ్గా ఉంటా, నేను నీకులా కాదు నువ్వు వాళ్ళని ఒక వెపన్స్లా వాడుకుంటున్నావు అని చెప్పేసి అంటుంది. మళ్ళీ తిప్పి అదే పాయింట్ మాట్లాడుతున్నావు నువ్వు, నేను గేమ్ మీద చాలా క్లియర్గా ఉంటాను, నీకులాగా యూజ్లెస్ నామినేషన్ నేను చెయ్యను అని చెప్పేసి అంటుంది. నేను ఏది చేసినా అది పర్ఫెక్ట్ నామినేషన్ అని చెప్పేసి ఇక్కడ యష్మి చెప్తుంది అనమాట. తర్వాత సోనియా అవునా థ్యాంక్ యూ సరే అయితే అంటుంది అనమాట. అంటే దేనికంటదంటే నాది యూజ్లెస్ నామినేషన్ నీది పర్ఫెక్ట్ నామినేషన్ అని మాత్రం అన్న వెంటనే అవును నాది పర్ఫెక్ట్ నామినేషనే థ్యాంక్ యూ అని చెప్పేసి ఒక నవ్వు అవుతుంది అనమాట. తర్వాత రష్మి పెద్ద లాయర్లా మాట్లాడుతుంది అన్నట్టుగా అంటుంది, పెద్ద లాయర్ వచ్చింది మాట్లాడడానికి అన్నట్టు అంటుంది అనమాట ఎవరిని సోనియాని. నెక్స్ట్ వచ్చి ఇక్కడ సోనియా అంటది అనమాట ఇంట్లో ఏ అమ్మాయి ఏ అబ్బాయితో మాట్లాడినా తన నోరు జారి ఏమనేస్తారో అని. అంటే ఇక్కడ ఇంట్లో ఉన్న అమ్మాయి అంటే ఎవరైనా సరే అక్కడ వీళ్ళతో మాట్లాడుతుంటే అబ్బాయిలతో మాట్లాడుతుంటే తన నోరుకి భయపడి మాట్లాడట్లేదట. అంటే ఈ అమ్మాయి అంటే సోనియా ఏం మాట్లాడుతుందో అని భయంతో మాట్లాడకుండా ఉంటున్నారని చెప్పేసి అక్కడ నిఖిల్తో చెప్తుంది అనమాట. నిఖిల్ సీత మిగతా వాళ్ళు ఉంటారు వాళ్ళ దగ్గర అంటది అది భయపడుతున్నారు అలా మాట్లాడకుండా ఉండవలసి వస్తుంది ఈవిడ ఏమంటుందో అని చెప్తుంది అనమాట. నెక్స్ట్ రెస్పెక్ట్ ఇచ్చి అడుగుతున్నా చాలా కోపం వస్తుంది, ఎవరికి రెస్పెక్ట్ సోనియా మీద రెస్పెక్ట్ ఇచ్చి గట్టిగా అడగలేకపోతున్నాను కాబట్టి నాకు చాలా కోపం వస్తుంది, అడగవలసిన ఇంకా చాలా ఉన్నాయని చెప్పి నిఖిల్ అండ్ సీతతో చెప్తుంది అనమాట.
మరి ఎంతగా తప్పుగా అర్థం చేసుకుందో నువ్వు నాతో మాట్లాడినప్పుడు. ఎవరో నిఖిల్ అట సీత అదే నిఖిల్ అండ్ యష్మితో మాట్లాడినప్పుడు మరి తను ఎంత తప్పుగా అర్థం చేసుకుందో అని చెప్పేసి అలా మాట్లాడుతుందని చెప్పేసి ఏడుస్తూ ఉంటుంది. ఒక పక్క ఏడుస్తూ ఉంటే ఇటు పక్క సీత అండ్ నిఖిల్ ఓదారుస్తారనమాట. అంటే ఇక్కడ ఏమనుకుంటుందని ఇంట్లో వాళ్ళు చూస్తే ఏమనుకుంటారో ఆలోచించట్లేదు. ఎవరు అంటే బయట నుంచి ఇంట్లో వాళ్ళు చూసుకుంటే ఇలా ఏమనుకుంటారు, సో అది కూడా ఆలోచించకుండా మాట్లాడుతుంది. ఇదైనా బయట నుంచి నేర్చుకుని వచ్చిందని చెప్పేసి యష్మి ఫీల్ అవుతూ ఉంటుంది అనమాట. ఇక్కడ ఫీల్ అవుతున్న దాంట్లో యష్మి తప్పు లేదు. ఎందుకంటే ఆవిడ నామినేషన్ పాయింట్లో మీరు సరిగ్గా గేమ్ ఆడట్లేదు, వాళ్ళిద్దరిని ముందుకు పంపించి నువ్వు గేమ్ ఆడుతున్నావు అని నామినేట్ చేసింది కదా. అప్పుడు తను ఏం చెప్పాల్సి ఉంటుంది, లేదు నేను గేమ్ ఆడాను, మీ ఎగ్స్ ఆల్రెడీ తీసుకున్నాను కదా, నేను వచ్చి గట్టిగా మాట్లాడాను, ఆల్రెడీ నబీల్తో కొట్లాడాను, మరి ఇదంతా గేమ్ కాదా, మరి అంతా గేమ్లో భాగమే కదా, ఫస్ట్ నేను వచ్చాను నా వెనకాల వాళ్ళిద్దరు వచ్చారు అని మాట్లాడుకోవాలి, లేదా అది డిఫెండ్ చేసుకోవాలి. కానీ అక్కడ ఏంటంటే ట్రిగ్గర్ చేయడం కోసం ఆవిడ ఏం చేసింది, నేను కనిపించట్లేదంటే వాళ్ళిద్దరు కనిపిస్తున్నారంటే నువ్వు వాళ్ళిద్దరిని చూస్తున్నావు కాబట్టి నేను కనిపించట్లేదని ఒక పాయింట్ వేసింది. ఇక్కడ యష్మి ఫీల్ అవ్వడానికి గల కారణం ఏంటంటే బయటికి ఎలా పోర్ట్రే అవుతుంది అంటే అస్తమానం వాళ్ళిద్దరినే చూస్తుంది అన్నట్టుగా ఉంటే ఇంట్లో వాళ్ళు ఏమనుకుంటారు, బయట వాళ్ళు ఏమనుకుంటారు, ఈ విధంగా ఒక అమ్మాయిని అలా రాంగ్ చేయడం కరెక్ట్ కాదు కదా, నేను అందరితో ఇలాగా మాట్లాడుతుంది అన్నట్టుగా అంటుంది. అంటే ఆల్రెడీ ఇంతకుముందు విష్ణుప్రియ దగ్గర కూడా జరిగింది కదా, అడల్టరేటెడ్ కామెడీ అని అలా ప్రేరణతోనేమో ఒక చిన్న డిస్కషన్, ఇలా కొన్ని డిస్కషన్ జరిగినప్పుడు ఇవన్నీ కలుపుకొని నువ్వు ఇలాగ అమ్మాయిలు రాంగ్గా మాట్లాడుతున్నట్టుగా ఏదో మొత్తం మీద తనకు అనిపించింది చెప్పి అక్కడ ఏడుస్తూ ఉంటుంది. సో దీని తర్వాత సోనియా మాట్లాడుతుంది అన్నమాట. ఏమని ఆమె అంటే సోనియా ఆమె మాట్లాడిన మాటల్లో అంటే యష్మి మాట్లాడిన మాటల్లో అలా మాట్లాడటం కరెక్టేనా, మిమ్మల్ని ఇద్దరిని అంటే ఇక్కడ పృథ్వీ అండ్ నిఖిల్ని వాడుకుంటున్నాను అన్నట్టు మీనింగ్ వచ్చేటట్టు మాట్లాడింది, అది ఎంతవరకు కరెక్ట్ అని సోనియా వీళ్ళిద్దరిని అడుగుతుంది అన్నమాట. తర్వాత ఎక్స్ టాక్స్లో ముగ్గురు ఆడాం కదా, వాళ్ళు సోనియా ఇది చేయలేదు అది చేయలేదు అని అన్నారు. ఇక్కడ ఎక్స్ టాక్స్లోనే ముగ్గురు ఆడాం కదా, వాళ్ళు సోనియా ఇది చేయలేదు అది చేయలేదు అని అన్నారు. మరి అలాంటిదప్పుడు అంటే ఇక్కడ ఏమంటుందంటే సోనియా వీళ్ళతో చెప్తుంది, ఎక్స్ టాస్క్లోనే నేను ఒక్కనే కాదా, మీరిద్దరే కాదు కదా, నేను కూడా ఆడాను కదా మీతో పాటు, మన ముగ్గురు ఆడినప్పుడు నన్ను సైడ్ పెట్టేసి మీరు చెప్తే నేను చెప్తే మీరు ఆడారు, ఇలాగ మాట్లాడతాం కరెక్ట్ కాదని చెప్పేసి చెప్తూ ఉంటుంది అనమాట. ఎవరో సోనియా వీళ్ళిద్దరికి అంటే నిఖిల్ అండ్ పృథ్వీకి, నేను కూడా మీతో పాటు గేమ్ ఆడాను కానీ నన్ను పక్కన పెట్టి మీరిద్దరు ఆడారు అన్నట్టుగా మాట్లాడుతుంది ఆమె అని చెప్పేసి చెప్తుంది. తర్వాత ఇక్కడ సోనియా అంటుంది అనమాట, ఏమంటుందంటే ఇప్పుడు వరకు యష్మి ఒక్క గేమ్ కూడా గెలవలేదు, మరి ఎలా మాట్లాడుతుంది అన్నట్టుగా మళ్ళీ వీళ్ళిద్దరికీ చెప్తుంది. నెక్స్ట్ విష్ణుప్రియ, ఇక్కడ విష్ణుప్రియ మాట్లాడుతుంటుంది ఎవరితోని, నైనిక, సీత, నబీలు, యష్మి, ప్రేరణ వీళ్ళు డిస్కస్ చేసుకుంటూ ఉంటారు. విష్ణు ఏమంటుందంటే ఆవిడ అందరినీ రూల్స్ చదవమనే చెప్తుంది, ఆవిడ పెద్ద రూల్స్ వచ్చినట్టుగా ఏదైనా సరే రూల్స్ చదువుకోరండి అని చెప్తుంది పెద్ద ఇదిగా అన్నట్టుగా విష్ణు అంటది. తర్వాత దానికి సీత ఏమంటదంటే ఫోటో టాస్క్లో కూడా అంతే, వాళ్ళ పృథ్వీని పంపించేటప్పుడు అంత అగ్రెసివ్ వద్దు, అంత ఎందుకంటే అంత ఇదిగా వద్దన్నట్టుగా చెప్తుందట. చెప్తే హర్టింగ్ చేసినట్టు గేమ్ ఆడొద్దు, నార్మల్గా ఆడుకుందామని అంటే అలా గేమ్లో రాసుందా, ఆ మాత్రం అవ్వకుండా ఎలాగవుతుంది, ఫిజికల్ అవినా పర్వాలేదు అన్నట్టుగా మాట్లాడింది. సో అక్కడ కూడా పృథ్వీని రెచ్చగొట్టింది అన్నట్టుగా సీత చెప్తూ ఉంటుంది. నెక్స్ట్ విష్ణు ఏమంటుందంటే అందరినీ రూల్స్ చదువుకోమని చెప్తుంది సోనియా, పెద్ద ఆవిడకే రూల్స్ వచ్చినట్టు అన్నట్టుగా విష్ణు అంటుంది. నెక్స్ట్ సీత ఫోటో టాస్క్లో కూడా తనే వైలెన్స్ వద్దని మీరు ఎలా అంటారని అడిగింది నన్ను. అంటే ఫోటో టాస్క్లో పృథ్వీ అండ్ నబీల్ వచ్చినప్పుడు వైలెన్స్ వద్దు మామూలుగా ఆడండి అని నేనంటే వైలెన్స్ వద్దని మీరు ఎలా చెప్తారో అక్కడ రూల్స్లో రాసుందా, అవుతుంది వైలెన్స్ అవ్వకుండా ఎలా ఉంటుందని చెప్పేసి సోనియా అక్కడ పృథ్వీని రెచ్చగొట్టిందని చెప్పి సీత అంటుంది అనమాట. నెక్స్ట్ నబీలు, నన్ను కూడా అలాగన్నది, రూల్స్ చదివావా, నాకు చదువు వచ్చా అన్నట్టుగా మాట్లాడింది, నేను చదివే వచ్చానని నేను చెప్పానని చెప్పేసి నబీల్ కూడా అంటాడు. ఇక్కడ మళ్ళీ సోనియా గురించి. తర్వాత విష్ణు, సోనియా నా మాటలు హర్టింగ్గా ఉంటాయి అని అందట. ఎవరిది, విష్ణుప్రియ మాటలు. అంటే వీళ్ళు ఒకే క్లాన్లో ఉన్నారు కదా, సోనియా అదే క్లాన్లో ఉంది కదా, సోనియా క్లాన్లో విష్ణు ఉంది కాబట్టి నీ మాటలు చాలా హర్టింగ్గా ఉంటాయని విష్ణుతో చెప్పిందట. నైన్కి కూడా కొంచెం కరెక్ట్ చేసుకోవాలని చెప్పింది, నైన్కి కూడా కొన్ని నువ్వు మార్చుకోవాలని నైన్కి చెప్పిందట. అలాగే సీత
ఇక్కడ నిఖిల్ ప్రతిదానికి సోనియాని అడుగుతాడని చెప్పేసి సీత అంటదనమాట. ప్రతిదానికి నిఖిల్ వెళ్ళి సోనియాని అడుగుతాడంటే విష్ణు అంటది, ఆ పృథ్వీ నిఖిల్ ఇద్దరు ఒకళ్ళు పులిహార ఒక దొద్దోజనం అంటదనమాట. ఒకళ్ళు దొద్దోజనం ఒకళ్ళు పులిహారాల్లో వెళ్ళి దాన్ని అడుగుతారు అన్నట్టుగా మాట్లాడుతుంది ఇక్కడ. అంటే ఎవరిని, సోనియా గారిని వెళ్ళి అడుగుతారట. ఆవిడ ఏం చెప్తే ఆవిడ ఏది అంటే అది వంత పాడతారు అన్నట్టుగా మాట్లాడుకుంటారు వీళ్ళందరూ డిస్కషన్లో. కూర్చో అంటే కూర్చుంటారు, నుంచో అంటే నుంచుంటారు. వాళ్ళకంటూ ఇండివిజువల్ నిర్ణయాలు ఏమీ లేవు. ఒకళ్ళు పులిహార ఒకళ్ళు దొద్దోజనం అని చెప్పేసి విష్ణుప్రియ అంటది. ఇన్నాళ్ళకి నాకు దానికి క్లారిటీ వచ్చింది, నాకు వాళ్ళ పులిహార దొద్దోజనం గాళ్ళు అన్నట్టుగానే అని చెప్పేసి విష్ణుప్రియ అంటది. తర్వాత నిన్న ఈ రోజుల్లో నాకు అది క్లియర్ అయ్యింది అని చెప్పి విష్ణుప్రియ అంటది. నెక్స్ట్ సీత, సోనియాకి 10% తెలిసిందనుకో, ఎలా అంటదను 10% తెలిసిందనుకో, దానికి ఏం చేస్తుందంటే దాన్ని తిప్పి 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 100% చూపిస్తుంది అంటారు. ఇక్కడ మళ్ళీ కూడా నేను చెప్పాను కదా సేమ్. ఏం చెప్పారంటే 10% తెలుస్తుంది, ఆ విషయాన్ని అడితిప్పి ఇడితిప్పి అడితిప్పి ఇడితిప్పి 100% తెలిసినట్టు ప్రూవ్ చేస్తుంది అని చెప్పేసి అదే ఆవిడ స్ట్రాటజీ అని చెప్పి సీత అంటుంది. మ్యాక్సిమం వీళ్ళందరూ క్యాచ్ చేస్తారు సోనియా స్ట్రాటజీ. ఆల్రెడీ నబీల్ చెప్పాడు ఆవిడ అక్కడ తిప్పి ఇక్కడికి వస్తుందని. నెక్స్ట్ ఎవరు చెప్పారు, యష్మి చెప్పింది అక్కడ తిప్పి ఇక్కడ తిప్పి మళ్ళీ అక్కడికి వస్తుందమ్మా, నువ్వు తిప్పి తిప్పి ప్లేట్ లాగానే అంటది. ఇక్కడ ఎవరంటారు, విష్ణు అదే సీత అంటది 10% తెలిసిన విషయాన్ని 100% తెలిసినట్టుగా మార్చుకుని అటు తిప్పి ఇటు తిప్పి ఇటు తిప్పి 100% విషయాన్ని అక్కడ చూపించడం జరుగుతుంది ఆవిడ అన్నట్టుగా ఆవిడ చెప్పింది. మ్యాక్సిమం అంటే మ్యాక్సిమం ఆవిడ గురించి మ్యాక్సిమం అర్థమైపోయింది అందరికీ. నెక్స్ట్ విష్ణు, దిస్ వీక్ ఇక్కడ ఏమంటుందంటే విష్ణుప్రియ, ఇది అయిపోయిన తర్వాత వీళ్ళందరూ రూమ్లో ఉంటారు. ఈ వీక్ నాది బెస్ట్ పెర్ఫార్మెన్స్ ఇస్తానంటే ఇప్పుడు దాకా అదే ఇంతవరకు నీ గేమ్లో పెద్దగా ఏమనిపించినట్టు అయితే లేదంటే, లేదు ఈ వీక్ మాత్రం నేను చాలా ఇదిగా ఉంటుంది నాది అని చెప్పి అంటది విష్ణు అంటది. నెక్స్ట్ సోనియా ఇక్కడ నిఖిల్తో మాట్లాడుతుంది. ఇక్కడ విషయం ఏంటంటే యష్మి గొడవలో ఓ మాట అంది కదా, ఏంటి, నువ్వు ఎగ్ నీకు ఇవ్వనని చెప్పాడు కానీ తప్పని పరిస్థితుల్లో నీకు ఇవ్వాల్సి వచ్చిందట. సో నాతో అది చెప్పాడు కదా, అక్కడ ఇరికించింది కదా, దానికోసం అడుగుతుంది నిఖిల్తో. నిఖిల్ ఫస్ట్ ఎవరితో మాట్లాడు అన్నది పాయింట్ కాదు, నిఖిల్తో అంటది అన్నట్టు. నువ్వు ఫస్ట్ ఎవరితో మాట్లాడావు అన్నది పెద్ద పాయింటే కాదు, కానీ ఏమన్నావు ఏం అర్థం చేసుకున్నావు అన్నదే పాయింట్. నువ్వు నాతోనే మాట్లాడావు, అలాగే యష్మితోనే మాట్లాడావు. నువ్వు ఎవరితో ఫస్ట్ మాట్లాడదన్నది పెద్ద పాయింట్ కాదు, నువ్వు విన్న తర్వాత నీకు ఏం అర్థమైంది అన్నదే పాయింట్. ఇక్కడ విషయం ఏంటంటే మనోడు ఒక మాట వదిలేశాడు కదా అక్కడ, ఆ మాట చెప్పింది మ్యాక్సిమం ఆడవాళ్ళ దగ్గర పెద్దగా విషయాలు దాగవు. ఇక్కడ చెప్పారంటే తిరిగి 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 మళ్ళీ వచ్చేస్తుంది, చెప్పొద్దు అన్నామంటే మళ్ళీ తిరిగి వచ్చేస్తుంది అనమాట. ఇక్కడ విషయం ఏంటంటే మనోడు చెప్పాడు, చెప్పింది చూసారా అంతమందిలోనే తక్కువని వదిలేసింది ఆవిడ. పోను చెప్పాడు నిఖిల్ ఏదో చెప్పాడు అన్నట్టుగా ఉంచుకోలేదు, ఆవేశంలో అంతమందిలోని కక్కేసింది. ఇక్కడ బలి అయిపోయాడు అనమాట నిఖిల్. ఇక్కడ ఏమన్నది, ఆల్రెడీ నిఖిలే అన్నాడు అని చెప్పేసింది. ఇంకా అక్కడ ఏం చేస్తుంది, ఇప్పుడు కాలిపోయింది అనమాట. ఇక్కడ కూర్చోబెట్టి చెప్తుంది, ఒక తల అంటడమే తప్ప జాగ్రత్తగా తల అంటేస్తుంది అనమాట ఇక్కడ కూర్చోబెట్టి. ఇంక మనోడు ఏం మాట్లాడతాడు, ఇంక మాట్లాడుకునే చాయిస్ కూడా లేదు. ఇక్కడ విషయం ఏంటంటే నువ్వు ఫస్ట్ నా దగ్గర చెప్పినా అక్కడ చెప్పినా చెప్పేవాల్సింది చెప్పేసావు, కానీ అసలు ఏం విన్నావు, నువ్వేం అర్థం చేసుకున్నావు అన్నదే పాయింట్ ఇక్కడ. అంటే అక్కడ ఇక్కడ విన్న తర్వాత నువ్వు ఏం అర్థమైంది, ఏం అర్థం చేసుకున్నావు అన్నది పాయింట్. అంటే మనోడికి అర్థమైపోయింది, నా క్లాస్ వీక్ వస్తుంది, ఆల్రెడీ మా ఆవిడ కక్కేసింది, ఇంకొక మాట ఏదో మాట్లాడినా నాకు పప్పుసారి అయిపోద్ది అనుకుని మనోడు అనుకుని ఇక్కడ సారీ ఏమనుకోకు తప్పు అయిపోయింది అన్నట్టుగా ఎక్స్ట్రీమ్లీ సారీ, ఐఆమ్ సారీ అని చెప్పి చేతులు పట్టుకుని మనోడు సారీ చెప్తుందే పని అనమాట సోనియా. కానీ సోనియా నెక్స్ట్ నువ్వు వాళ్ళ ముందు పెట్టి ఆడుతున్నావు, ఇక్కడ నీకు అర్థం కావట్లేదు. యష్మి ఏమన్నా తెలుసా, మీ అందరి ముందు వాళ్ళని నువ్వు ముందు పెట్టి ఆడుతున్నావు అన్నది. ఎవరిని, నిఖిల్ని పృథ్వీని. అంటే మీ ఇద్దరిని నేను ముందు పెట్టి ఆడుతున్నానట, ఇప్పుడు వాడుకుంటున్నావు అని కూడా అంది. ముందు పెట్టి ఆడుతున్నావు అన్నది, ఇప్పుడేమో వాడుకుంటున్నావు అని అన్నది. ఇవన్నీ మాట్లాడుతున్నప్పుడు ఆమె వెర్షన్ నీకు అర్థం కాలేదు. నీకు అర్థమైందా, నువ్వు ఎదుర్కొంటా ఉన్నప్పుడే ఫస్ట్ టైం వాడుకున్నావు అంటుంది, కొంచెం ముందెట్టి ఆడేవంటుంది. అప్పుడు నీకు వెర్షన్ అర్థం కాలేదు, ఆవిడ ఎలా మాట్లాడుతుందో నీకు అర్థం కాలేదు, అలా చూస్తూ ఉండిపోయావు నువ్వు. నువ్వు విన్నా కూడా వినలేదు నువ్వు. అసలు ఆవిడ ఏం మాట్లాడుతుందో నువ్వు విన్నావా, అసలు విన్నావు కూడా వినలేదు. ఆమె అనవసర పాయింట్లు మాట్లాడితే ఇప్పుడు ఆమె అనవసరమైన మాటలన్నీ మాట్లాడింది, కానీ నీకు ఆమె వెర్షనే కరెక్ట్ అనిపించిందని చెప్పేసి
మనోడికి తల అంటేస్తూ ఉంటుంది అనమాట. ఈ విషయాన్ని బెడ్రూమ్లో ఉన్న పృథ్వీ గమనిస్తాడు. అయ్యి బాబోయ్ మా వాడికి మాత్రం క్లాస్ పీకేస్తుందని చెప్పేసి పృథ్వీకి అక్కడి నుంచి చూస్తూ ఉంటాడు. ఇవాళ మా వాడికి ఇదైపోతుందని చెప్పేసి. అయితే సోనియా ఏమంటదంటే నిఖిల్ అంటే యష్మి చెప్పిన విషయాన్ని మళ్ళీ పృథ్వీ దగ్గరకు వచ్చి మాట్లాడేట. ఇదే వెర్షన్ అంటే అక్కడ గొడవ జరుగుతుంది కదా, అది అలా చెప్తుంటే ఇక్కడ యష్మికి సపోర్ట్గా పృథ్వీ దగ్గర మాట్లాడేట. తను చెప్పింది కూడా కరెక్టే కదా, ఇలా పోర్ట్రే అవుతుందా, మనల్ని ఇద్దరినే ఆవిడ ముందు పెట్టి గేమ్ ఆడిచ్చినట్టు వాడుకుంటున్నట్టు ఇలా పోర్ట్రే అవుతుందేమో అని యష్మి మాటలు నమ్మినట్టు అక్కడ పృథ్వీతో చెప్పాడట. అంటే తను చెప్పింది కూడా కరెక్టే కదా, బయటికి ఎలాగెళ్తుంది అన్నట్టుగా తిన మాట్లాడాడు. అదే విషయాన్ని నువ్వు పృథ్వీకి చెప్పావు. సో ఇప్పుడు నన్ను ఏం అనడం ఆపడం, అదే దాని గురించి ఎందుకు చెప్పావు అన్నది పాయింట్ అనమాట తింది. అంటే నువ్వు నమ్మావు కాబట్టే అదే విషయాన్ని పృథ్వీకి చెప్పావు కదా. అప్పుడు అంటదనమాట, నాకు ఇవాళ టుడే నాకు మై హార్ట్ ఈజ్ బ్రోకెన్ అంటదనమాట. బ్రోకెన్ మై హార్ట్ అంటది. ఇవాళ నా గుండె బద్దలైపోయింది అన్నట్టుగా చెప్తుంది. ఎందుకంటే నువ్వు నన్ను నమ్మకుండా యష్మి చెప్పిన దాన్ని నమ్మి ఆ నమ్మిన దాన్ని మళ్ళీ పృథ్వీ దగ్గర అన్నావు కాబట్టి నా గుండె ముక్కలు అయిపోయింది అన్నట్టుగా చెప్తుంది. నెక్స్ట్ పృథ్వీ ఇక్కడ అంటారు అనమాట, ఆల్రెడీ అన్నాడు కదా నిఖిల్ డిప్రెషన్లోకి వెళ్తున్నాడు అంటాడు. ఎందుకంటే సోనియా క్లాస్ పీకుతూ ఉంటుంది కదా, మనోడు డిప్రెషన్లోకి వెళ్ళిపోతున్నాడు అని చెప్పేసి అంటాడు అనమాట. విష్ణు అండ్ నైనిక ఉన్న దగ్గర అనేసి ఆ బెడ్రూమ్ నుంచి బయటకు వస్తాడు. ఎందుకంటే మనోడికి ఆల్రెడీ తలపోటు వచ్చేస్తూ ఉంటుంది. కొంచెం ఏమంటే ఇంకా ఇబ్బంది పడిపోతారు, కొంచెం మనం వెళ్ళి సపోర్ట్ ఇద్దామని మనోడు అర్థం చేసుకుని బయటకు వస్తాడు. ఈ లోపల విష్ణుప్రియ ఆపి ఎక్కడికి వెళ్ళిపోతున్నావు అంటే, లేదు అక్కడ నిఖిల్కి. అదే ఇక్కడ పృథ్వీ అంటాడనమాట. పృథ్వీ అక్కడి నుంచి నిఖిల్ డిప్రెషన్లోకి వెళ్తున్నాడు అంటాడు అనమాట. ఎవరో విష్ణుప్రియ వాళ్ళు ఉండగా నైన్కుంటారు, వీళ్ళందరూ ఒక బెడ్రూమ్లో ఉంటే నిఖిల్కి అక్కడ డిప్రెషన్లోకి వెళ్ళిపోయేలా ఉన్నాడు, నేను ఒకసారి వెళ్ళి వస్తానని చెప్పి లెగిస్తాడు. అప్పుడు అంటది విష్ణుప్రియ అడుగుతుంది అనమాట, ఎక్కడికి వెళ్తున్నావు అంటే, బాబు మా వాడికి ఆల్రెడీ సోనియా గట్టిగా క్లాస్ పీకేస్తుంది, ఆల్రెడీ డిప్రెషన్లోకి వెళ్ళిపోతున్నారు, కొంచెం మనం సపోర్టింగ్ ఉందని వెళ్తున్నాను నేను అంటాడు. అంటే విష్ణు అంటది అనమాట, ఏం పృథ్వీ నువ్వు వచ్చేటప్పుడు అంటే అక్కడ డిస్కషన్ నుంచి వచ్చేటప్పుడు ఏమైనా గొడవ ఆడుతున్నారంటే లైట్గా గొడవ అయింది వాళ్ళిద్దరికి అన్నట్టుగా చెప్తాడు. చెప్పిన తర్వాత సోనియా ఇక్కడ పృథ్వీ వెళ్తాడనమాట డిస్కషన్లోకి. అప్పుడు ముగ్గురు ఉండగా అంటది, బ్యాడ్ ఉంటే డెఫినెట్గా నేను చేంజ్ అవుతా, నా దాంట్లో ఏమన్నా బ్యాడ్ అనిపించింది అనుకో నేను డెఫినెట్గా చేంజ్ అవుతా. బిగ్ బాస్ అంటే ఓన్లీ గేమ్ షో కాదు, లైఫ్ లెసన్ అంటే జీవిత పాఠం నేర్పిస్తుంది. ఇది ఈ 3 నెలల్లో నేర్చుకుంది మనకు 30 సంవత్సరాలు ఉపయోగపడుతుంది. సో నేను అది నేర్చుకోవడానికి నేను వచ్చాను, అంతేగాని ఈ 3 నెలల్లో నేర్చుకున్న దాంతో మనం జీవితకాలం బ్రతకొచ్చు సో అని చెప్తుంది. చెప్పి నా ఫ్యామిలీకి అంటే ఇక్కడ నా ఫ్యామిలీకి ఎట్లా పోర్ట్రే అవుతుందో నేను ఆలోచించట్లేదు. నేను ఇక్కడికి ఎందుకు వచ్చాను, బిగ్ బాస్ హౌస్లోకి ఒక 3 నెలలు నేను ఉన్నానంటే నా లైఫ్కి ఉపయోగపడుతుందని నేను వచ్చాను. సో బయట నా ఫ్యామిలీకి ఇది ఎలా పోర్ట్రే అవుతుందో నేనేం ఆలోచించట్లేదు. నేను పర్ఫెక్ట్గా ఇదంతా ఒక జీవిత పాఠం అంటే ఒక లెసన్ కింద నేర్చుకోవడానికి వచ్చానని చెప్పి అంటుందన్నమాట. అనేసి అక్కడ మన నిఖిల్ గారు ఇంకేం చెప్పడానికి ఏముండదు, ఆల్రెడీ ఇలా బుక్ అయిపోయినట్రా బాబు, అనవసరంగా ఆ యష్మి దగ్గర చెప్పాను, యష్మికి లీక్ చేస్తుంది అని చెప్తారు. మ్యాక్సిమం లేడీస్ అని అందరూ అన్నంగానే కొంతమంది ఇక్కడ చెప్పామంటే తక్కువ వెళ్ళిపోద్ది విషయం, తర్వాత మనం గొగ్గోలు పెట్టినా కష్టం. ఎందుకంటే విషయం అక్కడికి వెళ్ళిపోయిన తర్వాత మనం కవర్ చేయలేం కదా, అక్కడ చెప్పింది ఇక్కడ తెలిసిపోయిన తర్వాత మనం కవర్ చేయడం కష్టం అవుతుంది అని కొంచెం మ్యాక్సిమం చెప్పకుండా ఉన్నామనుకో ఈ ప్రాబ్లం ఉండదు అనమాట. ఇక్కడ నిఖిల్ చేసిందంటే అక్కడ యష్మి దగ్గర చెప్పకుండా ఉంటే ఈ ప్రాబ్లం వచ్చి ఉండకపోను. నెక్స్ట్ ఏంటంటే పృథ్వీ ఇక్కడ మాట్లాడతాడు అనమాట. ఏమంటే విష్ణుప్రియతో మాట్లాడతాడు, అసలు నైన్కి ఎందుకు ఇచ్చావు అంటే ఇక్కడ నైన్కి సేవ్ చేస్తాడు కదా, ఏమని మన ఎలిమినేషన్ నుంచి అంటే నామినేషన్ నుంచి ఒకరిని సేవ్ చేయండి అని వెంటనే నైన్కి సేవ్ చేస్తాడు కదా. పృథ్వీ అడిగాడట, ఎందుకు నైన్కి సేవ్ చేసావంటే ఈ వీక్ అంతా డల్గా ఉంది, సో కొంచెం డౌన్గా ఉంది కాబట్టి తనని నేను సేవ్ చేశాను అని చెప్పేసి చెప్పాడట. విష్ణు అంటది, అయితే తనకు అలా చెప్పలేదు అంటే నైన్కి వేరే కారణం చెప్పాడట, తనకు అలా చెప్పలేదు, తనకి వేరే కారణం చెప్పాడు, ఇక్కడైతే నీకైతే ఈ కారణం చెప్పాడు అని చెప్పేసి విష్ణు అంటదన్నమాట. తర్వాత పృథ్వీ నిఖిల్ ఆడేం చెప్తున్నాడంటే నిఖిల్ ఏం చేస్తున్నాడంటే అక్కడ మరి నైన్కి దగ్గరేమో అలా చెప్పలేదు వేరే కారణం చెప్పాడని చెప్పింది విష్ణు. కానీ పృథ్వీ అడిగితే ఏం చెప్పాడు, తను డల్గా ఉంటుంది వీక్గా ఉన్నది కాబట్టి
కొంచెం తనకి సపోర్ట్ చేయాలని తనని సేవ్ చేశానని చెప్పాడు కదా. ఇక్కడ దానికి పృథ్వీ అంటాడు అనమాట, నిఖిల్ నీ దగ్గరికి వచ్చి నువ్వు గుడ్ నీది బాగుంది అన్నట్టుగా నీకు చెప్తున్నాడు, తర్వాత నా దగ్గరకు వచ్చి నాది బాగుంది సూపర్ నువ్వు ఇలాగుండు ఇలాగని నాకు చెప్తున్నాడు, అలా వేరే వాళ్ళ దగ్గరికి వెళ్ళి వేరే చెప్తున్నాడు, అలా ఎవరి దగ్గర అంటే ఎవరికి నచ్చినట్టు వాళ్ళ దగ్గర ఆ మాటలు మాట్లాడుతున్నాడు అన్నట్టుగా పృథ్వీ అంటాడు అనమాట. అన్న తర్వాత అదే దేనికంటే నైన్కి దగ్గర ఒకటి చెప్పాడు, పృథ్వీ దగ్గర ఇంకోలా చెప్పాడు కదా, దానికోసం విష్ణుప్రియ దగ్గర అనేసి ఇక్కడ ఏమంటాడంటే నిన్న సోనియాకి వాడికి గొడవ అయింది కూడా దానికోసమే. యష్మి దగ్గర ఏమో ఒకటి చెప్పాడు, ఇక్కడికి వచ్చి సోనియా దగ్గర ఒకటి చెప్పాడు, వీళ్ళందరూ కలిసి ఒక దిక్కుని కలిసినప్పుడు మాట్లాడుకుంటారు కదా అప్పుడు గొడవలు వస్తున్నాయి అన్నట్టు చెప్పాడు అనమాట. ఇక్కడ ఏంటంటే అక్కడికి వెళ్ళి ఒకటే ఇక్కడికి వెళ్ళి ఒకటే మాట్లాడుతున్నాడు, ముగ్గురు కలిసినప్పుడు మాత్రం బుక్ అయిపోతున్నాడు. సో మనోడు నారద టైప్ అనమాట, నారద మహర్షి టైప్ లాగా అక్కడ ఇలా అంటాడు అనమాట. నారద మహర్షి టైప్ లాగా ఎక్కడికి వెళ్ళి ఒక మాట మాట్లాడుతున్నాడు, అక్కడికి వెళ్ళి ఒక మాట మాట్లాడుతున్నాడు, చివరికి ముగ్గురు కలిసి మాట్లాడుకున్నాడు, మనోడు బుక్ అయిపోతున్నాడు అని చెప్పేసి మనోడు పెద్ద నారద మహర్షి అన్నట్టుగా ఎవరంటారు మన పృథ్వీ విష్ణుప్రీత అంటాడు. నెక్స్ట్ బిగ్ బాస్ నుంచి అనౌన్స్మెంట్ వస్తుంది అన్నమాట. తర్వాత ఇక్కడ ఏంటంటే ఇక్కడ బిగ్ బాస్ నుంచి అనౌన్స్మెంట్ ఏమొస్తుందంటే ఆల్రెడీ శక్తికి క్లాన్ కింద మన నిఖిల్ ఉన్నాడు కదా, కాంతార క్లాన్ అబ్బాయి వెళ్ళిపోయాడు కాబట్టి కాంతార క్లాన్ ఖాళీగా అంటే చీఫ్ ఖాళీగా ఉన్నది కాబట్టి దానికి మీలో ఎవరన్నా నిఖిల్ తప్ప ఎవరన్నా పోటీ పడవచ్చు అని చెప్పేసి బిగ్ బాస్ ఒక గేమ్ కింద పెడతారనమాట. అంటే ఇక్కడ ఇందులో ఏంటంటే వాళ్ళ ఫొటోస్ ఉంటాయన్నమాట, ఆ ఫొటోస్ హార్మర్ ఒకటి ఉంటుంది, అంటే ఒక సుత్తు ఒకటి ఉంటుంది, ఆ సుత్తుతో ఎవరైతే ఆ చీఫ్ అవ్వకూడదు అన్నదో వాళ్ళు దాన్ని కొట్టేసేసి దానికి ఏదో ఒక కారణం చెప్పాలన్నమాట. సో దానికి అంటే ఫస్ట్ చీఫ్ నిఖిల్ కాబట్టి శక్తి దానికి డైరెక్ట్గా ఆ సుత్తి ఏదైతే ఉందో హార్మర్ ఏదైతే ఉందో డైరెక్ట్ నిఖిల్ తీసుకుని ఫస్ట్ ఎవరైతే చీఫ్ అవ్వకూడదు అనుకుంటున్నారో వాళ్ళు డైరెక్ట్గా పగలగొట్టచ్చు అనమాట. సో దీనికి ఏంటంటే ఫస్ట్ మనవాడు ఏం చేస్తాడంటే ఇక్కడ 10 మంది ఉన్నారు కాబట్టి 10 మందికి 10 ఫోటోలు ఉంటాయి అన్నమాట, షీల్డ్ లాగా ఒక హార్మర్ ఉంటుంది, చెప్పి పగలగొట్టాలన్నమాట కారణం చెప్పేసి. ఫస్ట్ నిఖిల్ వస్తారు, నిఖిల్ వచ్చి ఆదిత్య ఓం గారిది ఫోటో తీసుకొస్తారు, తీసుకొని వచ్చి మీరు ఇక్కడ చెప్తారనమాట. ఏం చెప్తారంటే అన్న ఆ దోశ దగ్గర అంత ప్రాబ్లం అవుతుంది, ఆ వీడియోలో కూడా నువ్వు పక్కనే ఉన్నట్టు కనిపించింది, అయినా నువ్వు ఎందుకు ఇన్వాల్వ్ అవ్వలేదన్నా, నువ్వు ఇన్వాల్వ్ అయి ఉంటే కనుక ప్రాబ్లం లేకపోను కదా, ఇప్పుడు ఒక లీడర్ అవ్వవలసిన వాడు ప్రతి దాంట్లోనే ఇన్వాల్వ్ అవ్వాలి, మీకు ఇన్వాల్వ్మెంట్ తక్కువ ఉంది కాబట్టి ఈ చీఫ్ అవ్వడానికి మీకు అర్హులు కాదని చెప్పేసి మనోడు చెప్తే అప్పుడు తను చెప్తారు ఆదిత్య గారు ఏమంటారంటే నేను ఆల్రెడీ ఇన్వాల్వ్ అయ్యా, ఆ గొడవ జరుగుతున్నప్పుడు నేనే ప్రారంభ దగ్గరకు వచ్చా, దోశనిచ్చి వెళ్ళి తినిపించమని విష్ణుప్రియకి తినిపించమని నేనే చెప్పాను. సో అక్కడ గొడవ జరుగుతున్నప్పుడు నేను అక్కడే ఉన్నా, కానీ అంటే అదంతా అయిన తర్వాత సారీ చెప్పమని అది చెప్పమని నేను చెప్పాను, మీరైతే మీకు అది తెలియదు, సర్లే బ్రదర్ మీకు అనిపించడంలో తప్పలేదు ఓకే అని చెప్పేసి ఆదిత్య గారు అంటారు. నెక్స్ట్ పృథ్వీ, నెక్స్ట్ వచ్చి ఇక్కడ ఏంటంటే ఆల్రెడీ నిఖిల్ ఉన్నాడు కదా, గేమ్ నుంచి తప్పుకున్న వాళ్ళు మళ్ళీ హార్మర్ ఇద్దరులో ఎవరన్నా పట్టుకొని మళ్ళీ ఒకరికి ఇవ్వచ్చు అనమాట, ఆ టీంలో ఎవరుంటే అలా సపోర్ట్ చేయొచ్చు. ఈసారి ఆదిత్య ఓం గారికి దొరుకుతుంది అనమాట, అక్కడే కంటిన్యూషన్ అక్కడే ఉంటారు. బిగ్ బాస్ నుంచి అనౌన్స్మెంట్ వస్తుంది, ఏమంటారంటే ఆల్రెడీ మేము సౌండ్ వచ్చినప్పుడు మాత్రమే మీరు రండి, అంతకుముందు అవసరం లేదంటే వెళ్ళిపోతారు, కానీ ఆదిత్య ఓం గారికి నెక్స్ట్ వచ్చి తీసుకుంటారు, తీసుకుని పృథ్వీకి ఇస్తారు. పృథ్వీ మీ గేమ్ చాలా ఇంప్రూవ్ అయింది, మీ అగ్రెసివ్నెస్ కూడా చాలా తగ్గింది, మీరు ఇంతకు ముందుతో చాలా బెటర్గా కనిపిస్తున్నారని తనకి ఇస్తారనమాట. హార్మర్ ఇస్తేలోకి పృథ్వీ వచ్చి చాలా థ్యాంక్ యూ అన్న అని చెప్పేసి ఫస్ట్ ఏం చేస్తారంటే మణికంఠదే పగలగొడేస్తారు సీళ్ళు. మణికంఠది ఏం చెప్తారంటే ఒక క్లాన్ని నడిపే శక్తి నీకు లేదు, నువ్వు ఫిజికల్గా వీక్, ఒక క్లాన్ని నువ్వు రన్ చేయలేవు కాబట్టి వీక్ అని చెప్పి నేను తీసేస్తానని చెప్పి తీసేస్తాడనమాట. తర్వాత నెక్స్ట్ నిఖిల్, మళ్ళీ నిఖిల్ ఏం చేస్తాడంటే నిఖిల్కి నెక్స్ట్ రౌండ్లో మళ్ళీ నిఖిల్కి వస్తుంది హార్మర్, పట్టుకుని వెళ్ళి సీతకి ఇస్తాడు. సీతకి ఇచ్చిన వెంటనే సీత ఏం చేస్తుందంటే యష్మిది పగలగొట్టేస్తుంది, పగలగొట్టినప్పుడు యష్మికి చెప్తుంది మీరు ఆల్రెడీ చీఫ్ అయ్యారు కాబట్టి ఇంకొకరికి ఛాన్స్ ఉండాలి కాబట్టి అని చెప్తే సరే అయితేనే అగ్రీ చేస్తుంది యష్మి, యష్మిది పగలగొట్టేస్తారు. నెక్స్ట్ ఇక్కడ నిఖిల్ సీతకి ఇచ్చింది అయిపోయింది కదా, ఇక్కడ మణికంఠ ఆదిత్య ఓం గారు ఉన్నారు కదా,
ఆదిత్య ఓం గారు ఎవరికి ఇచ్చారు? పృథ్వీకి ఇచ్చాడు కదా, వీళ్ళు ఎవరికి ఇవ్వలేదు. అప్పుడు మణికంఠ వచ్చి అంటాడు, ఆదిత్య అన్న నువ్వు గేమ్ చాలా బాగా ఆడావన్న అని చెప్పేసి ఒక వ్యంగ్యంగా మాట్లాడతాడు. దానికి అప్పుడప్పుడు మీకు మీకు కనిపిస్తుంది అంటే నేను గేమ్ ఆడుతుంటే మీకు కనిపిస్తుంది అయితే మాత్రం అని చెప్పేసి తను కూడా ఒక మాట అంటాడు. తర్వాత యష్మి మణిని ఇక్కడ ఏంటంటే ఇప్పుడు ఆల్రెడీ మణికంఠ ఆగిపోయాడు కదా గేమ్ నుంచి. అలాగే వీళ్ళందరూ కలిసి పరిగెడతా ఉండాలన్నమాట హార్మర్ కోసం. ఒక డోర్ దగ్గర లాక్ అయిపోతే ఇక్కడ మణికంఠను లాగేస్తుంది అనమాట వెనక్కి. ఎందుకంటే మనీ వెళ్ళి ఎవరికి ఇస్తాడో తెలియదు కదా అన్న ఉద్దేశంతో ఆ మనీని వెనక్కి లాగేస్తారు. లాగేస్తే కనుక మళ్ళీ నిఖిల్ వెళ్ళి హార్మర్ తీసుకుంటాడు. తీసుకున్నప్పుడు తీసుకుంటారు అనమాట. తీసుకున్న తర్వాత ఇక్కడ ఏం చేస్తారంటే సోనియాకి ఇస్తాడనమాట. సోనియాకి ఇచ్చినప్పుడు సోనియా ఏం చేస్తుంది, నబీల్ పగలగొడుతుంది. ఏదైతే ఉందో అది నబీల్ పగలగొడితే మీ దగ్గర లీడర్షిప్ లేదు, నువ్వు ఇప్పుడు వరకు నీ దగ్గర లీడర్షిప్ క్వాలిటీ అన్నది లేదు, నువ్వు ఓపెన్ అప్పే అవ్వలేదంటే అప్పుడు నబీల్ అంటాడు నాలో లీడర్షిప్ క్వాలిటీ ఉంది, అలాగే నేను హౌస్లో హాఫ్ మెంబర్స్ పైగానే నేను ఓపెన్ అప్ అయ్యానని చెప్పేసి చెప్తాడు. చెప్పినా కూడా హాఫ్ సరిపోదమ్మా, అందరితో ఓపెన్ అప్ అవ్వాలని చెప్పేసి ఆవిడ అంటుంది. తర్వాత నబీలు వన్ బై వన్ అందరి పర్సన్స్ దగ్గరికి వెళ్ళి నీతో ఓపెన్ అప్ అయ్యానా అని అందరిని అడుగుతాడు. సో అందరూ కూడా ఓపెన్ అప్ అయ్యి అని చెప్పేసి అందరూ చెప్తారు. సీత పట్టుకొని ఏం ఫీల్ అవ్వకబ్బా ఆవిడ అంతే అన్నట్టుగా సీత నబీలు చెప్తుంది. ఇక్కడ ఏంటంటే మణికంఠ పట్టుకొని లాగినప్పుడు యష్మి ఆపుతుంది కదా, వీళ్ళందరూ ఒకే క్లాన్ కదా, మా కాంతార క్లాన్ కదా. అయితే ఇక్కడ అడుగుతుంది అనమాట, నన్ను ఎందుకు ఆపుతున్నారు మీరు అని మణికంఠ అడిగితే నాకు ఒక స్ట్రాటజీ ఒక ప్లాన్ మరి నాతో చెప్పి డిస్కస్ చేయాలి, నీతో డిస్కస్ చేయవలసిన అవసరమే లేదు, నా ప్లాను నా స్ట్రాటజీ నాకు ఉన్నదని యష్మి అంటుంది అనమాట. తర్వాత సోనియా ఇక్కడ మళ్ళీ నబీల్ని ఏమంటుందంటే నబీల్కి చీఫ్ని తీసేసడానికి కొట్టేసిన తర్వాత నబీల్కి చెప్తుంది. అంటే నబీల్ వెళ్ళి అందరిని అడుగుతాడు కదా నేను ఓపెన్ అప్ అయ్యానా లేదని. అప్పుడు సోనియా అంటుంది నీతో ఉన్న వాళ్ళని కిందకి దించి మాట్లాడుతావు, అంటే నీతో ఎవరైతే ఉన్నారో వాళ్ళని కిందకి దించి మాట్లాడుతావు, అది నిన్న నామినేషన్లో ప్రూవ్ అయింది అన్నట్టుగా ఆవిడ మాట్లాడుతుంది అనమాట. అప్పుడు నబీల్ అందరిని అడిగాడు. నెక్స్ట్ సోనియా ఇది అందరిని అడుగుతూ ఉంటాడు వెళ్ళి. ఏమని అడుగుతాడంటే నేను ఓపెన్ అప్ అవ్వలేదట ఆవిడకి, ఇలా మాట్లాడుతుంది అలా మాట్లాడుతుంది అంటే ఆవిడ వచ్చి అడుగుతుంది నువ్వు అని ఏదో చెప్పడానికి ట్రై చేస్తూ ఉంటుంది. అప్పుడు ఏమంటుందంటే నువ్వు వినడానికే రెడీ లేనప్పుడు నీతో మాట్లాడడం అనవసరం అని చెప్పేసి వెళ్ళిపోద్ది అనమాట. అప్పుడు నబీల్ అంటాడు ఐ డోంట్ యాక్సెప్ట్, మీరు చెప్పిన దాన్ని నేను యాక్సెప్ట్ చేయను అని చెప్పేసి అంటాడు. అన్న తర్వాత యష్మి ఇక్కడ యష్మి ఏం చేస్తుందంటే వీళ్ళతో మాట్లాడుతూ ఉంటుంది. ఎవరితోని, మన ఆదిత్య ఓం గారితో మణికంఠ అండ్ నబీల్తో డిస్కస్ చేస్తూ ఉంటుంది. ఏంటంటే పృథ్వీ పవర్ఫుల్గా ఉన్నాడు కదా, అంటే అవతల టీం శక్తి టీంలో ఉన్నాడు కదా, మన పృథ్వీని మన టీంలోకి రావాలంటే చివరి వరకు పృథ్వీని ఉంచుకుంటే కనుక మన టీంకి అతను చీఫ్ అవుతాడు. కాబట్టి మన ప్లాన్ ఏంటంటే మిగతా వాళ్ళందరినీ తీసుకుంటూ వచ్చేద్దాం, కాబట్టి ఫస్ట్ సోనియాని తీసేద్దాం, అలా ఒక్కొక్కరిని తీసుకుని వచ్చేస్తే మనకు పృథ్వీ వస్తాడు. కాబట్టి అప్పుడు టీము అటు నిఖిల్ ఉంటాడు, ఇటేమో పృథ్వీ ఉంటాడు, కాబట్టి టీం రెండు బ్యాలెన్స్ అవుతాయి. సో ఫైట్ చేసినా కూడా మనకి సూపర్ ఉంటుంది అన్నట్టుగా చెప్తుంది. సో ఇది తెలియలేనట్టుగా అందరూ యాక్ట్ చేయండి అని చెప్పేసి మనమైతే అదే ఆలోచన, మిగతా అందరూ యాక్ట్ చేయండి అన్నట్టుగా చెప్తుంది. చెప్పిన తర్వాత సోనియా అంటుంది అనమాట ఇప్పుడు చూడు అందరూ వచ్చి నన్నే తీసేస్తారే పృథ్వీ, చూడే హి అని అవుతూ ఉంటారు ఇద్దరుని. ఆ తర్వాత నబీల్ వచ్చి సేఫ్ దగ్గర అంటాడనమాట చూడు ఇక్కడ ఒక్కొక్కరు ఒక్కోలా ఉన్నారు, అంటే ఆల్రెడీ నబీల్ దగ్గర యష్మి అన్నది కదా, ఆల్రెడీ సోనియా నబీల్ అన్నది కదా, ఇక్కడ ఏమంటాడంటే చూడు ఒక్కొక్కరు ఒక్కొక్కలా ఉన్నారు సీత, ఈ యష్మి వచ్చి ఏదేదో అంటుందో నాకు అర్థం కావట్లేదు, నాకు అర్థం కావట్లేదు, నాకు అర్థమైనట్టు నేను చేస్తా, నా ఆట నేను ఆడతా అంటే ఇక్కడ ఏమంటదంటే పృథ్వీని లాక్కొని వచ్చేద్దాం మనం అని అంటది కదా, అది మనోడికి నచ్చలేదు. సో దానికే ఆవిడ ఏదేదో అంటుంది, ఏదేదో స్ట్రాటజీ అంటుందో నాకేం అర్థం కాలేదు, కాబట్టి నేను నా ఇష్టం వచ్చినట్టు నా ఆట నేను ఆడతా అని చెప్పేసి అంటాడు. అన్న తర్వాత ఇక్కడ నబీల్ ఏమంటాడంటే సోనియా ఏమన్నదంటే చూసారా ఎట్లా ఫ్రేమ్ చేస్తుందో ఏదో అంటుంది. అంటే ఇందాక అన్నది కదా ఏమని, నువ్వు ఎవరన్నా చెప్తే నీకు అసలు నువ్వు హౌస్లో నీకు ఎవరు ఓపెన్ అప్ అవ్వలేదు, నువ్వు పూర్తిగా ఓపెన్ అప్ అవ్వలేదు హౌస్లో అందరితోనంటే, అలాగే ఏదో ఒకటి ఫ్రేమ్ చేస్తూనే ఉంటుంది ఆవిడ నామినేషన్ చేశానని చెప్పేసి అంటాడనమాట. అంటే ఆవిడకి నామినేషన్ ఎవరన్నా చేస్తే పగబట్టేస్తుందా, పగబట్టేసి ఎలా నామినేట్ చేశానని చెప్పేసి పగబట్టేసి ఏదో ఒకటి ఫ్రేమ్ చేస్తూ ఉంటుందని చెప్పేసి నబీల్ సీరియస్ అవుతాడు.
తర్వాత నా ఆట నేను ఆడతా, 100% ఇస్తా, ఎవరేమనుకున్నా నాకు అనవసరం అని చెప్పేసి మనవాడు అనుకుంటాడు అనమాట. సోనియా తర్వాత పృథ్వీతో ఇలాగ అంటుంది నిఖిల్ గురించి, చాలా సైలెంట్గా అన్నది. మనకేంటంటే మైక్లో చాలా సైలెంట్గా చెప్పిందనమాట. అయితే ఏం చెప్పిందంటే నిఖిల్తో అన్నదట ఇలాగని, నీకేంటిది ప్రయారిటీ అంటే చెక్ చేసుకో, నీ ప్రయారిటీ దేనికి దేనికి నీ ప్రయారిటీ అన్నది ఒకసారి చెక్ చేసుకో. నెక్స్ట్ పక్కనోడికి ప్రాబ్లం అనేది మనకెందుకు, నీ ప్రయారిటీ ఏదో ముందు నువ్వు చెక్ చేసుకో, పక్కనోడి ప్రాబ్లం గురించి నీకెందుకయ్యా అని చెప్పిందట. ఇది పృథ్వీతో చెప్తుంది అనమాట, నేను నిఖిల్తో ఇలా చెప్పానని. మన విషయాల్లో మన వాళ్ళ దగ్గర తప్ప వేరే వాళ్ళ దగ్గర నీకెందుకు చెప్పడం, మన విషయాలు మనలో మనం మాట్లాడుకోవాలంటే పృథ్వీ కానీ వీళ్ళు కానీ ఇలా మాట్లాడుకోవాలి, కానీ నువ్వు వెళ్ళిపోయి వాళ్ళ దగ్గర ఎందుకు చెప్పడం మన విషయాలు అని చెప్పేసి చెప్తుంది. తర్వాత యష్మి చాలా క్లియర్గా నువ్వు పోయి అక్కడికి చెప్పుకున్నావు అన్నది. ఇక్కడ యష్మి చాలా క్లియర్గా ఉందట. ఆ క్లియర్గా ఉన్న దాని దగ్గరికి వెళ్ళి మన విషయాలు ఎందుకు చెప్పుకున్నావు, చెప్పుకుని మళ్ళీ ఇదయ్యావు కదా, తను చెప్పేసింది కాబట్టి నువ్వు ఎందుకు చెప్పుకొని ఎవరు చెప్పుకోమన్నారు, తను చాలా క్లియర్గా ఉన్నదని చెప్పేసి ఇక్కడ సోనియా మళ్ళీ అన్నదన్నమాట. అయితే అలా చేసుకోకుండా ఉన్నట్టుగా నేను చెప్పాను నిఖిల్తోనని చెప్పేసి పృథ్వీకి చెప్పింది. నెక్స్ట్ సీత తర్వాత ఇక్కడ ఏమంటదంటే సీత అడుగుతుంది ప్రేరణ నీకు ఒకవేళ ఒకవేళ అది వస్తే కనుక నువ్వు ఎవరిని తీసేస్తావు అని అడిగితే కనుక తను ఏమంటదంటే సోనియానే తీసేస్తాను అంటుంది. తర్వాత అక్కడ నబీల్కి వచ్చిన సోనియానే, విష్ణుకి వచ్చిన సోనియానే, అంటే ఎవరికి వచ్చినా సోనియానే తీసేద్దాం అని అనుకుంటారు అనమాట. అక్కడ నైన్కి కూడా ఉంటుంది, నైన్కు ఉండి కూడా తను కూడా సోనియాని తీసేస్తుందని వాళ్ళు అనుకుంటారు. ఇక్కడ ఏం చేస్తారంటే నిఖిల్ దొరుకుతుంది అనమాట. ఈసారి వచ్చినప్పుడు మళ్ళీ నిఖిల్ దొరికితే నిఖిల్ పట్టుకెళ్ళి నైన్కి ఇస్తాడు. నైన్కి ఇచ్చింది ఎందుకంటే కొంచెం డల్గా కొంచెం వీక్గా ఉంటుందన్న ఉద్దేశంతో నైన్కి ఇచ్చాడు అనమాట. ఇక్కడ ఏం జరుగుతుందంటే వెళ్ళి విష్ణుప్రియ తీసేస్తుంది. విష్ణుప్రియ తీసేస్తే వీళ్ళందరూ షాక్ అయిపోతారు. యాక్చువల్గా వీళ్ళు డిస్కషన్ జరిగినప్పుడు నైన్కి అక్కడ ఉంది, సోనియాని తీసేద్దాం అని అనుకుంటారు కదా. విష్ణుప్రియ ఎందుకు తీసేసింది, ఇంకా నువ్వు గేమ్లో ఇంకా కొంచెం టైం పడుతుంది, చీఫ్ పొజిషన్ తక్కువగా ఉందని నువ్వే అంటున్నావు కాబట్టి చీఫ్ పొజిషన్ ఇంకా తక్కువగా ఉంది, ఇంకా తొందరలో అవన్నీ ఇది చేసుకుంటాను అన్నట్టుగా ఇంకా రెడీ కాలేదని అన్నావు కాబట్టి నేను తీసేస్తుంది. దాంతో షాక్ అవుతారు. షాక్ అయిన తర్వాత నెక్స్ట్ సీత అంటుంది అనమాట, అదేంటి నైన్కి ఇలా చేసింది ఏంటి విష్ణు, షాక్ అయ్యాను నేను నిజంగానే, మనం అనుకున్నాం కదా సోనియాని తీసేద్దామని, ఇలా ట్విస్ట్ ఇచ్చింది ఏంటని చెప్పేసి వీళ్ళు అనుకుంటారు. అప్పుడు విష్ణు అంటది సోనియా కన్నా నేను తక్కువగా అనిపించినట్టు తనకి, అందుకే నన్ను తీసేసింది అన్నట్టుగా విష్ణు అంటది. ఈ లోపల నైన్కి వస్తుంది. నైన్కి అడుగుతారనమాట, ఏంటి ఇలా చేసావు నువ్వు, అసలు నీకు బుర్ర లేదన్నట్టుగా మాట్లాడితే, అంటే వీళ్ళు ముగ్గురు ఒకటే కదా. అప్పుడు నైన్కి ఏమంటుందంటే మా టీంలోంచి సోనియాని తప్పించేయాలని నేను అనుకున్నాను, నా ప్లాన్ అది, సోనియాని తప్పించేయాలి అంటే కనుక నేను తీసేయాలి కదా, తీసేసాను అంటే కనుక మా ప్లాన్లోంచి, అంటే సోనియాని తీయలేదు, అక్కడ విష్ణుని తీసేసింది, చివరి వరకు సోనియా మిగిలింది అనుకో, అక్కడ చీఫ్ కింద కాంతారా టీంకి వెళ్తుంది కదా, అంటే మా టీంలో ఉండదు కదా, అలా తప్పించేద్దాం అన్నది నా స్ట్రాటజీ అని చెప్తుంది. తనదే మంచి పాయింటే, తనది అంటే ఇప్పుడు ప్రేరణ అంటది ఇదేంటి తీసుకొచ్చి మా నెత్తి మీద పెడదాం అనుకున్నావు ఏంటి, అమ్మ బాబు నాకు ఎందుకు బాబు అన్నట్టుగా ప్రేరణ అంటది. ఇక్కడ ప్రేరణకు కూడా సోనియా ఇష్టం లేదు. నెక్స్ట్ నైన్కి ఎస్ అదే నా ప్లాను, తను తీసుకొచ్చి కాంతారా టీంలో తోసేద్దామని నా ప్లాన్ అని చెప్పేసి అంటది. తర్వాత విష్ణు అయితే సర్లే నీ ప్లాన్ బాగానే ఉందిలే, ఆవిడ పక్క టీం పోతే హ్యాపీ, నాకు హ్యాపీ అన్నట్టు విష్ణుప్రియ అంటది. పృథ్వీ ఇక్కడ నైన్కి ఏం చేసింది, విష్ణుతో బద్దలు కొట్టేసింది కదా, బద్దలు కొట్టేసినప్పుడు అక్కడికి పృథ్వీ వచ్చి విష్ణుతో ఏదో మాట్లాడాడు. ఏదో మాట్లాడుతున్నప్పుడు ఏమంటాడంటే ముందు వెనక మనకు పడలేదు కానీ అన్నీ చూసి వదిలేసి వచ్చాను నేను అని మనోడు అంటాడు. అన్న తర్వాత ఆ డిస్కషన్ జరుగుతున్నప్పుడు ఆ విషయం అంతా అక్కడ ఎవరు ఉంటారు, మన నైనిక, విష్ణుప్రియ, ఆ పృథ్వీ అండ్ సీత వీళ్ళందరూ ఉంటారు. అప్పుడు ఈ డైలాగ్ ఏదో మాట్లాడుతున్నప్పుడు నైన్కి వస్తుంది అనమాట. నైన్కి ఉండి నేను చేసింది తప్పో రైటో ఆల్రెడీ చెప్పేశాను మీ ఇద్దరికి, నేను ఇలాగ నా ప్లాన్ ఇదని. అలా జరిగినప్పుడు తను ఏదో కామెంట్ చేస్తున్నాడు కదా, కామెంట్ చేసినప్పుడు నువ్వు వద్దనన్నా చెప్పాలి, లేదంటే ఏది కరెక్ట్ అన్న ఏదో ఒకటి చెప్పాలి కదా, మీరు ఎలా తల మీద చేసి కూర్చుంటే అతను ఏది పడితే అది మాట్లాడుతుంటే ఎలాగా మీకు అన్నట్టుగా అంటది. అలా అనేసిన తర్వాత పృథ్వీ అంటాడు అనమాట, అసలు మీ డిస్కషన్ ఏంటో కూడా నాకు తెలియదు, మీరు ఏం పడ్డారో కూడా నాకు తెలియదు, నేను ఏదో మాట్లాడేసానని తను అంటాడు. ఈ లోపల వినయ్ కన్నా అలాగనే ఏం కాదులే అని చెప్పేసి అంటది. అసలు మేము ఆ డిస్కషన్కి సంబంధించి నీ గురించి కాదన్నట్టు ఏదో చెప్పాడు. తర్వాత పృథ్వీ వచ్చి సారీ ఏమనుకోకని తను చెప్పాడు. సో ఆ డిస్కషన్ అయిపోద్ది అక్కడితో.
తర్వాత యష్మి విష్ణు అక్కడ విష్ణుని తీసేసింది కదా, మళ్ళీ హార్మర్ కోసం అని చెప్పి పరిగెడితే ఆ సుత్తిది ఏదైతే పై పార్ట్ ఏమో విష్ణు పట్టుకుంటుంది, కింద పార్ట్ వచ్చి నిఖిల్ పట్టుకుంటాడు. అయితే ఇక్కడ పట్టుకున్న నిఖిల్ వదలడు, కిందదే కదా మెయిన్, ఫస్ట్ నేనే పట్టుకున్నానంటే సోని అంటది ఫస్ట్ తనే పట్టుకున్నాడు, తనకే కదా వస్తుందని. అంటే అప్పుడు యష్మి అంటది డోంట్ గివ్ అప్, నువ్వు వదలొద్దు విష్ణు అంటే వాళ్ళిద్దరు పట్టుకొని లాక్కుంటూ ఉంటారు. ఇక్కడ బలం సరిపోదన్న ఉద్దేశంతో ఓ పక్క నబీలు, ఓ పక్క యష్మి, ఓ పక్క మన మణికంఠ వస్తారు. వచ్చేసి నిఖిల్ దగ్గర నుంచి లాగేసి విష్ణుప్రియ చేతికి చెందేటట్టు చేస్తారనమాట. మణికంఠ కూడా చాలా స్ట్రాంగ్గా లాగుతాడు. అప్పుడు విష్ణు ఏమంటదంటే థ్యాంక్స్ మణికంఠ, నీ వల్ల అది మనం తీసుకోగలిగామని చెప్పారు. చెప్పిన తర్వాత ఇక్కడ విష్ణు ఏం చేస్తుందంటే పట్టుకుని వెళ్ళి ప్రేరణకి ఇస్తుంది. ప్రేరణకి ఇచ్చిన తర్వాత ప్రేరణ ఏం చేస్తుందంటే సోనియా అనేది పగలగొడుతుంది అనమాట. పగలగొట్టినప్పుడు ఏమంటుందంటే నీకు ఆల్రెడీ చీఫ్గా అవకాశం వచ్చింది, అది నువ్వు వాడేసావు, కానీ నువ్వు పోగొట్టుకున్నావు కాబట్టి మిగతా వాళ్ళకి అవకాశం రాలేదు కాబట్టి నీకు తీసేస్తున్నానని చెప్పి సోనియాకి చెప్తుంది. సరే అయితేనని చెప్పేసి అక్కడితో అయిపోయింది కదా. నెక్స్ట్ మళ్ళీ హార్మర్ కోసం మళ్ళీ పరిగెట్టినప్పుడు మళ్ళీ మణికంఠ దొరుకుతుంది. మణికంఠ దొరికితే పట్టుకుని వెళ్ళి నైన్కి ఇస్తాడనమాట. నైన్కి ఈసారి ఏం చేస్తుందంటే పట్టుకుని వెళ్ళి పృథ్వీది పగలగొడుతుంది. పృథ్వీది ఎందుకు పగలగొడుతుంది అంటే మనోడికి ఈ టీంలో ఉండడం బెటర్ అని అనుకుంటున్నాడు, ఆ టీంకి వెళ్ళడం కన్నా మీలో ఎవరికి వచ్చినా పర్వాలేదు అన్నట్టుగా మాట్లాడాడు కాబట్టి సో ఇందులో ఎవరన్నా వస్తాం సరే అని తీసేస్తాం. ఇక్కడ విషయం ఏంటంటే పృథ్వీ కావాలనుకుని యష్మి టీంకి సంబంధించి వాళ్ళందరూ డిస్కషన్లో అనుకున్నారు కదా, ఇక్కడ పృథ్వీ మళ్ళీ నిఖిల్ టీంలోకి వెళ్ళిపోయాడు అనమాట. నెక్స్ట్ వచ్చి ఇక్కడ పృథ్వీ ఈసారి నెక్స్ట్ మళ్ళీ హార్మర్ ఎవరికంటే పృథ్వీ చేతికి దొరుకుతుంది అనమాట. పృథ్వీకి దొరికినప్పుడు పట్టుకుని వెళ్ళి సీతకి ఇస్తాడు. సీత ఏం చేస్తుందంటే ఇక్కడ నైన్కి తీసేస్తుంది. నైన్కి ఎందుకు తీసేస్తుంది అంటే ఆల్రెడీ యష్మికి ఏం చెప్పిందంటే నువ్వు ఆల్రెడీ చీఫ్ అయ్యావు కదా కాబట్టి నేను తీసేస్తున్నాను, కొత్త వాళ్ళు అవుదామని అంటారు. ఇక్కడ ఆల్రెడీ నైన్కి కూడా చీఫ్ అయ్యింది. ఇక్కడ మిగిలింది ఎవరు వచ్చేసి నాకు తెలిసి ప్రేరణ, నైనిక, శ్వేత మిగిలేరు. ఇప్పుడు డైరెక్ట్గా ప్రేరణ తీసేసింది అనుకో, ఇక్కడ ఏమవుతుందంటే వీళ్ళిద్దరు ఫ్రెండ్స్ కాబట్టి తను గ్రూప్ గేమ్ ఆడేస్తున్నారు అన్నట్టుగా ఏదో ఒకటి వస్తుందన్న ఉద్దేశంతో నేను ఫస్ట్ యష్మికి ఏ పాయింట్ ఏదో చెప్తానో అదే పాయింట్ నీకు చెప్తున్నాను, అందుకే నీకు తీసేస్తానంటే నైన్కి ఫీల్ అవుతుంది. ఏం చెప్తాను నువ్వు ఆల్రెడీ చీఫ్ అయ్యాను కారణంగా నీకు ఇవ్వట్లేదని చెప్తే దానికి నైన్కి ఏమంటుందంటే సేమ్ రియాక్షన్ ఫస్ట్ వీక్ ఇదే, సెకండ్ వీక్ ఇదే, థర్డ్ వీక్ ఇదే, ఇంకేదైనా ఇదే పాయింట్, ఇంక వేరే పాయింట్ లేదని చెప్పేసి తను ఫీల్ అవుతూ ఉంటుంది. ఇక్కడ ప్రేరణ నైన్కి ఓదారుస్తుంది. ఇప్పుడు అంటే ప్రేరణ వస్తుంది, నైన్కి ఫీల్ అవుతుంటే ఏమనుకోకు ఏదో అలా జరిగింది ఏదో మొత్తం మీద ప్రేరణ నైన్కి ఓదారుస్తుంది. ఇక్కడ సీత వస్తుంది, ఏమనుకోక నైనిక ఐఎమ్ సారీ, నేను ఫస్ట్ ఒక మాట తర్వాత ఒక మాట మీద ఉన్నా, ఒకే మాట మీద ఉన్నాను, ఆల్రెడీ యష్మిని తీసాను కాబట్టి నీకు తీసేసాను, మీ ఇద్దరం ఆల్రెడీ అవ్వలేదు కాబట్టి ఎవరైనా పర్వాలేదన్న ఉద్దేశంతోనే నేను ఇలా చేశానని చెప్తుంది. అప్పుడు నైన్కి ఉంటుంది ఒకవేళ ఇప్పుడు నాకు హార్మర్ నాకు వచ్చింది అనుకో నేను ఎవరికి సపోర్ట్ చేస్తాను అనుకున్నాను, నేను నీకే చేస్తాను అని చెప్పేసి సీత దగ్గర అంటుంది. సీత అంటే ప్రేరణ ఉండగానే అంటుంది ఈసారి నాకు వస్తే నీకే ఇస్తానులే అని. ఆ తర్వాత నెక్స్ట్ ఏం చేస్తారంటే బిగ్ బాస్ మరి అక్కడి నుంచి విని ఉంటారు ఆయన, సర్లే ఏం జరుగుతుందో చూద్దాం అన్న మాట నిలబెట్టుకుంటుందో లేదని చెప్పేసి బిగ్ బాస్ ఏం చేస్తారు ఈసారి హార్మర్ కోసం ఎవరుగా పరిగెట్టుకుని ఆ బజర్ వచ్చినప్పుడు పట్టుకోవడం కాకుండా చివరి పోటీలో అంటే చివరి దాకా పోటీలో ఉన్న నైన్కి అవకాశం ఇస్తున్నామని చెప్పేసి అంటాడు అనమాట. ఇక్కడ ఏం జరుగుతుందో తెలుసుకుందాం అని అనుకుని ఉంటాడు ఆయన, అంటే ఫస్ట్ ఆ మాట కట్టుబడి ఉంటుందా లేదంటే వేరే దానికి ఇస్తుందని. అప్పుడు నైన్కి ఏం చేస్తుందంటే ఎవరిని కొడతారా అని అనుకోవడానికి చూస్తుంటుంది అనమాట. చూసేటప్పుడు ప్రేరణ అంటుంది నువ్వు ఎలాగా సీతకే సపోర్ట్ చేస్తావు, నీ మనసు నాకు తెలుసురా, నీ హార్ట్లో ఏముందో నాకు తెలుసు, ఆల్రెడీ చెప్పింది కదా అక్కడే చెప్పింది కదా అలా అని చెప్తే తను మార్చుకుంది కదా సీత, అప్పటికప్పుడు మార్చుకుని నాది పగలగొట్టింది కదా, అలాగే నేను మార్చుకోవచ్చు, నా మనసుని మీరు ఎలా తెలుసుకుంటారని చెప్పేసి అని చివరికి పట్టుకుని వెళ్ళి సీతకి ఇస్తుంది. సీత ఏం చేస్తుంది అంటే సారీ ప్రేరణ ఇంకేమనుకోవద్దు, ఇంక లాస్ట్కి ఏదో ఛాన్స్ కూడా నేనేం అనుకోనులంటే అప్పుడు ప్రేరణ పగలగొడుతుంది అనమాట. అయితే ఇక్కడ ఇది జరుగుతూ ఉంటుంది కదా, ఇక్కడతో తను చీఫ్ అయినట్టు అనమాట. ఇప్పుడు కాంతారా టీంకి ఇది ఇక్కడ అయిపోయింది కదా. నెక్స్ట్ సోనియా, విష్ణుప్రియ, సీత వీళ్ళందరూ మాట్లాడుకుంటూ ఉంటారు. ఇక్కడ మేము ఆల్రెడీ చర్చ అంటే ఇక్కడ మాట్లాడుతుంటే హార్మర్ మీరు వాళ్ళకి ఎందుకు ఇచ్చారు, మీరు వీళ్ళకి ఎందుకు ఇచ్చారు, విష్ణుప్రియ నువ్వు వెట్టిగా వాళ్ళకి ఎందుకు ఇచ్చావు అని వీళ్ళ గ్రూప్ డిస్కషన్ జరుగుతూ ఉంటుంది.
అది జరిగినప్పుడు మనం ఇద్దరు అంటే అక్కడ ఏంటంటే నేను ఆల్రెడీ వాళ్ళతో చర్చించి నిర్ణయం తీసుకున్నా, సీతకి చెప్పా, వాళ్ళకి చెప్పా, వీళ్ళకి చెప్పా అని అంటూ ఉంటుంది. అలాంటప్పుడు నిఖిల్కి, నాకు, పృథ్వీకి చెప్పలేదు కదా, మీ నిర్ణయాలు మీరు తీసుకున్నంటే మా వాళ్ళని అంటది అనమాట. మా వాళ్ళకి చెప్పే నిర్ణయం తీసుకున్నాను అంటది. అంటే అంటే మనం ఈ టీం కాదేమో, మనం వాళ్ళ టీం అన్నట్టు కాకుండా మాట్లాడుతుంది. అంటే మనమిద్దరం టీం కాదని అర్థం చేసుకో, వాళ్ళ టీం వాళ్ళని అడిగాను అంటుంది విష్ణుప్రియ అంటది అనమాట. మా వాళ్ళని అడిగే చేశాను అంటది. అంటే మామూలుగా అనేస్తుంది అనమాట. అన్నదానికి చూసా వాళ్ళ వాళ్ళని అడిగి అంటుంది, మనం ఆ టీంలో లేవన్నమాట, అర్థమైందా నీకు అని చెప్పేసి గెలుకుతూ ఉంటుంది నిఖిల్ని. ఆ తర్వాత సీత, అట్లా అయితే నిఖిల్ విష్ణుకి ఆర్మర్ ఇవ్వలేదు కదా. ఇప్పుడు నువ్వు చెప్పినట్టు పాయింట్ అయితే మరి నిఖిల్ వచ్చి విష్ణుకి హార్మర్ ఇవ్వాలి కదా, మరి ఇవ్వలేదు కదా, మరి ఇచ్చాడా, ఇవ్వలేదు కదా అని చెప్పేసి అక్కడ లాక్ చేస్తుంది అనమాట సీత. తర్వాత అప్పుడు ఇక్కడ తను బాధపడుతూ ఉంటుంది, నైనికి బాధపడుతూ ఉంటే మన సోనియా గారు వచ్చి ఒక హగ్ ఇచ్చి ఏడుస్తుంటే ఓదారుస్తూ ఉంటుంది. ఇక్కడ విష్ణుప్రియ మాట్లాడుతుంది ఎవరితోని, పృథ్వీతో. పృథ్వీతో అంటదనమాట. ఏమంటదంటే విష్ణు ఏమంటదంటే, నువ్వు నెక్స్ట్ టైం ఒకవేళ నామినేషన్ చేయాల్సిన పరిస్థితి వస్తే నిఖిల్ అండ్ సోనియాని చెయ్యని చెప్పి సరదాగా అంటది. అప్పుడు సీత ఏమంటది, ఏం చేయలే మనోడు, అసలు ఏం చేయడు, అలా వాళ్ళిద్దరిని ఎందుకు నామినేట్ చేస్తాడంటే చేయడు, నేను పృథ్వీ అసలు చేయడని చెప్పి అంటే అప్పుడు పృథ్వీ అంటాడు, నేను చెయ్యను, వాళ్ళిద్దరిని నామినేట్ చేయనని చెప్పి అంటారు. తర్వాత సీత విష్ణుప్రియతో మాట్లాడుతుంది. ఏమైనా మాట్లాడుతుంది అంటే, క్లాన్లో ఎవరినన్నా తీసుకోవాల్సి వస్తే, ఒకవేళ మీ క్లాన్లోంచి ఒకవేళ ఎవరినన్నా తీసుకోవాల్సి వస్తే అంటే నా క్లాన్లోకి నిన్నే తీసుకుంటా అంటది అనమాట. అప్పుడు విష్ణుప్రియ ఏమంటదంటే, నన్ను తీసుకో ప్లీజ్, నీ దాంట్లో నన్ను తీసుకో ప్లీజ్ అంటది అనమాట. ఇక్కడ సీత, నాకు అనిపించింది యష్మి మాట్లాడినప్పుడు ఈ సోనియా ఒకరిద్దరిని అంటేసుకుని ఏదో ఒకటి చెప్దాం అనుకుంటా అలాగ పాయింట్స్, అంటే ఇక్కడ ఏమంటదంటే నేను కూడా చెప్దాం అనుకున్నా, అంటే పృథ్వీ అని నిఖిల్ది ఇలా వాళ్ళిద్దరిని అంటేసుకుని ఉంటుంది కదా, సో ఆ పాయింట్స్ నాకు కూడా వచ్చాయి. కానీ ఏంటంటే నేను సోనియాకి చెప్దాం అనుకోలేదు, నేను నిఖిల్ అన్న పృథ్వీకి చెప్దాం అనుకున్నాను అని చెప్పేసి సీత అంటది. అంటే యష్మి చెప్పింది కరెక్టే, కానీ సోనియాకి చెప్పింది నేనైతే పృథ్వీ నిఖిల్కి చెప్దాం అనుకున్నాను. అంటే అవును నువ్వు అనుకున్నావు కదా, నువ్వు చెప్దాం అనుకున్నావు కదా అని అంటది. అదే నేను అనుకున్నానని చెప్పేసి వాళ్ళిద్దరికి చెప్పాలని అనుకుంటున్నా అని చెప్పేసి అంటది అనమాట. సో ఇక్కడతో ఎపిసోడ్ ఎండ్ చేశారనమాట. అయితే ఇక్కడ విషయం ఏంటంటే, ఈరోజు ఎపిసోడ్లో ఇప్పుడు వరకు జరిగిన ఇన్ని ఎపిసోడ్లో సోనియా ఏది మాట్లాడినా, ఒకవేళ అందులో ఆర్గ్యుమెంట్లో పస ఉన్నా పస లేకపోయినా, ఆర్గ్యుమెంట్లో ఏమన్నా పాయింట్ ఉన్నా పాయింట్ లేకపోయినా, అవతల ఏది మాట్లాడినా ఆవిడ తిప్పి మాట్లాడుతుంది. ఇక్కడి నుంచి అలా తిప్పేసి మళ్ళీ అక్కడ తీసుకొచ్చేసి అది బమ్మిని చేయడం అంటారు కదా, మొత్తం మీద ఆవిడ ఏదనుకుంటుందో అది చేసేస్తుంది. కాబట్టి ఈ విషయం అందరికీ అర్థమైందనమాట. ఫస్ట్ ఎవరికి అర్థమైంది, ఇలా తిప్పి మాట్లాడుతుందని సీత అర్థం చేసుకుంది. తర్వాత ఎవరు అర్థం చేసుకున్నారు, యష్మి అర్థం చేసుకుంది, నబీల్ అర్థం చేసుకున్నాడు, చివరికి ప్రేరణ కూడా అర్థం చేసుకుంది. ఎందుకంటే ప్రేరణనే ఆ సాక్షుల టాస్క్ ఏదో ఉంది కదా, దాంట్లో ఇప్పుడు చూస్తే యష్మికి ఈరోజు సోనియాకి గొడవ జరిగినలో 90% యష్మిదే వాయిస్ దగ్గరగా కనిపించింది, కానీ సోనియాది అంత అనిపించలేదు. సో ఈరోజు జరిగిన దాంట్లో మొత్తంగా సోనియా గురించి ఈ ఉన్న హౌస్మేట్స్లో యష్మి వ్యతిరేకం. సోనియాకి అర్థమైంది ఏంటంటే, సోనియాకి యష్మికి పడవట్లేదు. అలాగే సోనియా అంటే ప్రేరణ, విష్ణుప్రియ అండ్ నైనికి పర్వాలేదు. నెక్స్ట్ ఇంకెవరు ఉన్నారు, సీత, ప్రేరణ, యష్మి, విష్ణుప్రియ, వీళ్ళు ఎవ్వరికి పడట్లేదు ఎవరు సోనియా అంటే. అలాగే నబీల్ ఒకరు అండ్ ఆదిత్య ఓం గారు గురించి పక్కన పెట్టేస్తే మణికంఠ ఉన్నాడు కదా, ఇప్పుడు సోనియాకి సపోర్ట్ చేసే 11 మెంబర్స్లో సోనియాని తప్పించేస్తే నిఖిల్ అండ్ పృథ్వీ సపోర్ట్ చేస్తున్నారు. నెక్స్ట్ వచ్చి ఇంక మిగతా మెంబర్స్ ఎవరైతే ఉన్నారో ఎవరో సపోర్ట్ చేయట్లేదు. నాగమణికంఠ అంటే అక్క అని తిరుగుతున్నాడు, కానీ తను ఎప్పుడు ఎలా ఉంటాడు అన్నది నాగమణికంఠ మీద క్లారిటీ లేదు. కాబట్టి పెద్ద సపోర్టింగ్ క్యారెక్టర్ అయితే కాదు ఉన్నంతలో అయితే ఇటుపక్క కొంచెం పర్వాలేదు అనుకుంటే నైనిక పర్వాలేదు, అంటే సోనియాకి అటు ఇటు కాకుండా మధ్యలో మిడిల్గా ఉన్న వాళ్ళు నాగమణికంఠ అండ్ నైనిక. మిగతా వాళ్ళందరూ సోనియాకి వ్యతిరేకంగానే ఉన్నారు. సో ఏ చిన్న అవకాశం వచ్చినా సోనియాకి వ్యతిరేకంగానే మాట్లాడతారనమాట. ఇప్పుడు ఆల్రెడీ సీత కాంతారా చీఫ్ అయితే సీత టీంలోనే ఉన్నారు వీళ్ళందరూ కలిసి.
సో రేపు నుంచి గొడవలకు రెడీగా ఉండాలన్నమాట. మ్యాక్సిమం గొడవలు అయ్యే ఛాన్సెస్ చాలా ఎక్కువ ఉన్నాయి. అది కూడా సోనియా వర్సెస్ యష్మి, సోనియా వర్సెస్ సీత, సోనియా వర్సెస్ ఈ గొడవలు అయ్యే ఛాన్సెస్ చాలా ఎక్కువగా ఉన్నాయి. సో నాకైతే ఈరోజు ఎపిసోడ్ చూసిన తర్వాత ముందుగా సోనియాకైతే మాత్రం గొడవలు చాలా ఎక్కువగానే ఉంటాయి. ఎక్కువ కౌంటర్‌లో సోనియాకి పడే అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి. ఎందుకంటే ఎక్కువ నెగెటివ్‌గా ఉందన్నమాట. హౌస్‌లో కూడా సోనియా అందరికీ నెగెటివ్ అయిపోయింది. తను ఎలా గేమ్ ఆడుతుంది, ఎలా మాట్లాడుతుంది, ఏం చేస్తుందన్నది ఎవరికి ఆళ్ళు ఒక అనాలిసిస్ చేసుకున్నారు సోనియా గురించి. సో దానివల్ల ఏంటంటే ఉండే కొలది ఎదరికెళ్ళే కొలది కొంచెం సోనియాకి గట్టిగా అంటే వీళ్ళందరూ కలిసి గట్టిగా సోనియాతోనే ఆర్గ్యుమెంట్ చేసే అవకాశాలు ఉన్నాయన్నమాట. సోనియాకి ముందు మిగతా వాళ్ళతో ఎక్కువ గొడవలు అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. అంత సాఫీగా సాగే అవకాశం అయితే లేదు. ఎందుకంటే ఆల్రెడీ సోనియా గేమ్‌ని వీళ్ళందరూ అర్థం చేసుకున్నారు కాబట్టి సోనియా ఏది మాట్లాడినా మిగతా వాళ్ళు పాయింట్స్ మాట్లాడతారు. ఆల్రెడీ యష్మి ఆల్రెడీ రేజ్ అయ్యి ఉంది కదా! ఒక పాయింట్ రేజ్ చేసింది. మిగతా వాళ్ళు కూడా సోనియా ఏదన్నా ఆర్గ్యుమెంట్ చేస్తే ఆ పాయింట్లు రేజ్ చేయడానికి రెడీగా ఉంటారు. ఎందుకంటే ఒక పక్క నబీల్ ఉన్నాడు, ఓ పక్కన వచ్చి యష్మి ఉన్నది. ఇప్పుడు నెక్స్ట్ క్లాన్ చీఫ్ అయితే గనక సీత కూడా ఆర్గ్యుమెంట్ చేస్తది. కాబట్టి వచ్చే ఎపిసోడ్‌లో ఆర్గ్యుమెంట్స్ సోనియా మీద ఎక్కువగా ఉంటదనమాట. మిగతా టీమ్ మెంబర్స్‌తో పోల్చుకుంటే సోనియా మీద వీళ్ళందరూ అంటే వ్యతిరేకంగా ఉన్నారు కాబట్టి ఈరోజు ఎపిసోడ్‌ని బట్టి వీళ్ళందరూ సోనియాకి వ్యతిరేకంగానే ఉన్నారు. ఇక్కడ నైన్‌కి కూడా ఏమంటుందంటే యాక్చువల్ 9కి న్యూట్రల్ అనుకున్నాం కానీ 9కి కూడా ఏమంటుందంటే మా టీంలో ఉండకూడదు, వేరే టీంలోకి వెళ్ళిపోవాలి సోనియా అని చెప్పేసి 9కి అన్నది కదా! అంటే మా టీంలో ఉండకూడదంటే ఇష్టం లేదు తనకు కూడా. అలాగే ప్రేరణ ఏమంటది, తీసుకొచ్చి మా నెత్తి మీద ఎందుకమ్మా పెడుతున్నావు అంటే ఇక్కడ ప్రేరణకి ఇష్టం లేదు. ఇంక లేనోళ్ళు నబీల్‌కి లేదు. ఇంకెవరికి యష్మికి లేదు. మ్యాక్సిమం అందరికీ వ్యతిరేకంగా ఉంది. ఆల్రెడీ సీత కూడా అంటూ ఉంటది కదా! సో మ్యాక్సిమం విష్ణుప్రియకి కూడా వ్యతిరేకం. వీళ్ళందరికీ వ్యతిరేకమే. కాబట్టి సీతకి అంత అదే మన యష్మి అంటున్నానేంటి సోనియాకి అంత ఈజీ కాదు. ముందు అలాగే వెళ్ళడం అన్నదే గొడవలు జరుగుతూనే ఉంటాయి. సో ఈరోజు ఎపిసోడ్ మీద నాకు అనిపించింది చెప్పాను. నా రివ్యూ కనుక మీకు నచ్చినట్టయితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. ఒక లైక్ వేసుకోండి. బాయ్ అండి.